प्रेज द लॉर्ड। मैं विश्वास करता हूँ कि आज हम प्रभु की उपस्थिति में हैं। నేడు మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నామని నేను నమ్ముతున్నా. एक बार फिर से आपके बीच में आकर मुझे खुशी है। మరొకసారి మీ అందరి మధ్యలోకి రావటం, మీతో కలిసి ఉండటం నాకు చాలా సంతోషకరమైన విషయం. और ये 4 दिन हमारे लिए आशीष के दिन हैं। ఈ 4 దినాలు మన కోసం ఆశీర్వాద దినాలుగా మారునుగాక. अगर आप विश्वास करते हैं कि ये 4 दिन आपके लिए आशीष के दिन हैं, तो आप हर सभा को, हर मीटिंग को मॉर्निंग इवनिंग आप अटेंड करें, आप आशीष पाएंगे। ఈ 4 దినాలు నీకు ఆశీర్వాద దినాలుగా మారబోతున్నాయని నీవు నమ్మినట్లయితే ఈ 4 రోజులు ఒక్క కూటం కూడా మిస్ కాకుండా ప్రతి కూటానికి రండి, తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. मैं विश्वास करता हूँ हर एक मीटिंग में, हर एक सभा में, हर एक सेशन में लॉर्ड आपसे बात करेगा। నేను నమ్ముతున్నాను జరగనున్న ఈ 4 దినాల ప్రతి ఒక్క కూటంలో తప్పకుండా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ये समय बहुत इम्पोर्टेंट है, बहुत कीमती है। ఇది చాలా విలువైంది, ఈ సమయం చాలా ఖరీదైంది, ముఖ్యమైంది. और ये समय परमेश्वर ने हमारे जीवन में दिया है। ఈ సమయాన్ని దేవుడే మనకు ఇచ్చాడు. और परमेश्वर के आदरणीय दास पास्टर जी के लिए मैं धन्यवाद देता हूँ। పాస్టర్ గారి కోసం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. और कलीसिया के लिए धन्यवाद देता हूँ। సంఘం అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. हमेशा हम लोग रेड्डीपालम कलीसिया के लिए हम प्रार्थना करते हैं। మేము పంజాబ్లో ఉన్న మా సంఘస్థులందరూ కలిసి ఈ రెడ్డిపాలెం సంఘం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. बहुत सारे लोगों ने पिछले दिनों में उपवास प्रार्थना में रेड्डीपालम के लिए प्रार्थना किया है। అనేక మంది ఈ రెడ్డిపాలెం సంఘం కోసం ఉపవాసం ఉండి అనేకులు మీ కోసం ప్రార్థన చేశారు. और मैं विश्वास करता हूं कि आप एक बड़ी आशीष को पाए होंगे। నేను నమ్ముతున్నాను మీరంతా గొప్ప ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. अपनी आंखों को बंद करें, కళ్ళు మూయండి. अब 4 दिन की इस मीटिंग की आज पहले दिन हम प्रार्थना में जाएंगे। ఈ 4 దినాల కూటాల్లో ఈ ప్రథమ కూటంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. परमेश्वर हमसे बातें करने पाए, దేవుడే మనతో మాట్లాడును గాక అని ప్రార్థన చేద్దాం. लोग आत्मा में सामर्थ्य में भर जाएं। వచ్చే ప్రజలు దేవుడు ఆత్మ బలాన్ని, దేవుని బలాన్ని పొందుకోవాలి. वचन का सामर्थ्य एक एक जीवन के अंदर कार्य करने पाए। వాక్యంలో ఉన్న శక్తి ఒక్కొక్కరి జీవితంలో కార్యం జరిగించాలి. और आज इस 4 दिन की सभा को हम यीशु मसीह के सामर्थी लहू में कवर कर देते हैं। ఈ సభ అంతటిని యేసు రక్తంతో ముద్రిస్తున్నాం. हम आपकी आवाज को सुनना चाहते हैं। ఈరోజు మనం దేవుని స్వరాన్ని వినాలి. हमारा उपवास कुछ नहीं है प्रभु। మన ఉపవాసాన్ని ఆయన తక్కువ అంచనా వేయట్లేదు. हमारी प्रार्थना कुछ नहीं है प्रभु। మా ప్రభువా, మా ప్రార్థన కేవలం నిష్ప్రయోజనం. आपका अनुग्रह हमारे लिए काफी है। దేవా, మీరు మాతోటే మాట్లాడండి. आपका अनुग्रह हमारे लिए काफी है। దేవా, నీ కృప మాకు చాలయ్యా. अपनी बड़ी अनुग्रह को हमारे ऊपर उंडेल दीजिए। దేవా, నీ కృప మా మీద నిలిచి ఉండినట్టు సహాయించి. धन्यवाद खुदाबंद आपके प्रिय दास के लिए, నీ దాసుని బట్టి నీకు వందనాలు స్వామి. प्रिय लोगों के लिए, ఈ ప్రియులైన పిల్లలందరి కొరకై, आपके तमाम सेवकों के लिए, ఇక్కడున్న దేవుని పిల్లలైన వారు సేవకులందరూ కూడా इस आंध्र प्रदेश स्टेट के लिए धन्यवाद देते हैं। దేవా, మా అందరికి ఇచ్చిన ప్రాణాత్మ శరీరాల కొరకై నీకు స్తోత్రాలు. और तिरुपति से आए हुए सिस्टर के लिए, ग्रेस के लिए धन्यवाद देते हैं। ప్రతి సహోదరి కొరకు, ప్రతి సంటి బిడ్డ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके दास और पूरी टीम को खुदावंद आपके लहू में कवर करते हैं। నీ దాసుని తన టీం అంతటిని నీ రక్తంలో ముద్రిస్తున్నాం. आज यीशु के नाम से इस जगह को और इस क्षेत्र को हम 4 दिन के लिए प्रभु तेरे लहू में कवर करते हैं, यीशु के नाम से। ఈ రోజు నజరేయుడైన యేసు నామములో ఇక్కడ కూడిన బిడ్డలందరినీ నలుదిశలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. आपके दास जब ट्रांसलेट करते हैं, నీ దాసుడు తర్జుమా చేస్తుండగా अपने दास के मुंह से हर एक शब्द को रेमा और लागोस बना के इस्तेमाल करें। దేవా, నీ దాసు నుండి ప్రతి ఒక్క మాట రేమావలే దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి దైవ స్వరం దేవుని యొక్క నోటి మాట వలె వెలువడినట్లు కృప దయచేయండి. लोग चंगाई पाए,
వాక్యం వెలువడుతుండగా రోగులు స్వస్థత పొందుకొందురుగాక, लोग छुटकारा पाए, ప్రజలు విడుదల పొందుకొందురుగాక, लोग आत्मा में उन्नति करने पाए, ఆత్మీయంగా బిడ్డలు ఉజ్జీవం పొందుకొందురుగాక, आपका सामर्थ्य बहता चला जाए यीशु నీ के नाम యొక్క से। శక్తి నీ ప్రజలలో ప్రవహించునుగాక, आपके नाम की महिमा होने पाए। నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. हम आपके बर्तन हैं, దేవా నీ చేతులు మేమంతా పాత్రలమయ్యా, आप हमें इस्तेमाल करें మమ్మల్ని మీరే వాడుకోండి. यीशु के नाम से, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, आमीन। ఆమేన్, ఆమేన్. प्रेज द लॉर्ड। దేవునికి స్తోత్రం. यीशु मसीह के 12 शिष्य थे యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. और उनमें से एक शिष्य का नाम पतरस था। ఆ వారిలో ఒక అతని పేరు పేతురు. पतरस के बारे में बहुत सारे लोग जानते हैं। పేతురు గురించి మీకు అందరికీ తెలిసిందే. पतरस एक शादीशुदा व्यक्ति था, मैरिड व्यक्ति था, పేతురు గారు పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. और वो यीशु मसीह के चेलों में से एक हुआ। అతను యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులో ఒకడయ్యాడు. जब यीशु मसीह मृतकों में से जी उठा, ఎప్పుడైతే యేసు ప్రభు మరణం నుండి పునరుద్ధానుడై లేచాడో, तब पतरस उस समय यरूशलेम के उस मंदिर में लोगों को संदेश दिया। ఆ యెరూషలేము మందిరంలో పేతురు వారందరికీ వాక్యం అందించాడు. 3000 लोगों ने मन फिराकर बपतिस्मा पाया। అప్పుడు వారిలో 3000 మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు. पतरस एक मछुआरा था, मछली पकड़ने वाला व्यक्ति था, పేతురు గారు చేపలు పట్టేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. लेकिन यीशु ने उससे कहा, అయితే యేసు ప్రభు అన్నాడు, मैं तुझे मनुष्यों को पकड़ने वाला बनाऊंगा। పేతురు నువ్వు నన్ను వెంబడిస్తే నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. आप पतरस के बारे में बहुत कुछ जानते होंगे। మీకు పేతురు గురించి బాగా అనేక సంగతులు తెలుసు. पतरस कैसे यीशु मसीह का इनकार किया 3 बार। యేసు ప్రభుని నేను ఎరగనని ముమ్మారు పేతురు అబద్ధం ఆడాడు. पतरस ने कहा, मैं उसको नहीं जानता हूं। నాకు యేసు అంటే ఎవరో తెలియదు అన్నాడు. आप पतरस के बारे में जानते होंगे, పేతురు గురించి మీకు తెలుసు. कैसे पतरस जो वो यीशु से दूर चला गया, ఏ రీతిగా అయితే యేసు ప్రభు నుంచి పేతురు పక్కకి వెళ్ళాడో, कैसे पतरस आंसुओं से रोने लगा। అప్పుడు సంగతి తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. क्या आप पतरस की सास के बारे में जानते हैं? పేతురు అతని గురించి మీకు తెలుసు కదా. पतरस की जो सासू माँ थी, मदर इन लॉ, పేతురు యొక్క అత్త, आप उसके बारे में जानते हैं? ఆమె గురించి మీకు తెలుసు కదా. పేతురు అత్త. कितने लोग पतरस की सासू माँ के बारे में जानते हैं? పేతురు అత్తను గురించి మీలో ఎంతమందికి తెలుసు చెయ్యతండి. పేతురు అత్త ఎవరికి తెలియదా? अब बहुत कम लोग हैं। తక్కువ మందికి తెలుసు. आज मैं पतरस की सासू माँ के बारे में, मदर इन लॉ के बारे में आपसे बात करने वाला हूँ। ఈరోజు పేతురు అత్తను గురించి మీతో నేను మాట్లాడతా. आप सुनना चाहते हैं? వినాలనుకుంటున్నారా? पतरस की जो सासू माँ थी, मदर इन लॉ जो थी, ఈ పేతురు గారి యొక్క అత్త, उसके अंदर बहुत सारी खूबियां थी, क्वालिटी थी उसके अंदर। ఆ పేతురు అత్తలో అనేకమైన సుగుణాలు ఉన్నాయి. एक समय आया ఒక సమయం వచ్చింది, जब पतरस की सासू माँ बीमारी से पीड़ित थी జ్వరంతో బాధపడుతూ పేతురు అత్త ఇంట్లో ఉంది. और उसको जबर था, उसको फीवर था, ఆమెకు జ్వరం వచ్చింది. और उसको जबर था। జ్వరం వచ్చింది. आप जानते हैं पतरस की सासू माँ को कौन चंगा किया? యేసు ప్రభు అత్తను జ్వరం నుంచి ఎవరు స్వస్థపరిచారు తెలుసా? ఎవరు? पतरस की सासू को चंगा करने वाला कौन था? యేసు ప్రభు పేతురు యొక్క అత్తను జ్వరం నుంచి ఎవరు స్వస్థపరిచారు? గట్టిగా చెప్పండి. यीशु ने उसकी सासू माँ को चंगा किया। యేసు ప్రభువే పేతురు అత్తను జ్వరం నుండి స్వస్థపరిచాడు. लूक चैप्टर 4 वर्स 38 to 42। లూకాసు వార్త 4:38 నుండి लूक चैप्टर 4 वर्स 38 to 42। 38 నుంచి 4:38 నుంచి 42 వచ్చిన వరకు లూకాసు వార్త 4:38 నుంచి 42 దాకా చదవండి. बाइबल कहती है कि एक दिन यीशु मसीह शमौन के घर में गया। యేసు ప్రభు, బైబిల్ చెబుతుంది యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. और जब यीशु मसीह घर में गया, ఎప్పుడైతే యేసు ప్రభు పేతురు ఇంటికి వెళ్ళాడో, वो అత్త ఇంటికి వెళ్ళాడో, उस घर में जाने से पहले एक मंदिर में था, आराधनालय में था। పేతురు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు యేసు ప్రభు మందిరంలోకి వెళ్ళాడు. और वो मंदिर से उठकर घर में जाते हैं। ఆ మందిరంలో నుంచి లేచి యేసు ప్రభు వారు పేతురు అత్తగారి ఇంటిలోకి వెళ్ళాడు.
और जब यीशु मसीह उस घर में गए యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. तब वहां पर एक औरत थी जो बीमारी से पीड़ित थी. రోగంతో ఆ మంచం మీద ఉన్నది ఒక స్త్రీ. हेलो, వింటున్నారా? వింటున్నారా? यीशु मसीह एक ऐसे घर में गए యేసు ప్రభు ఎలాంటి ఇంటిలోకి వెళ్ళాడంటే, जहां कोई बीमार था. ఎవరైతే ఆ ఇంట్లో రోగులై ఉన్నారో ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. लोग अच्छे लोगों के पास जाना चाहते हैं, వాస్తవానికి రోగిష్ఠలో ఉన్న ఇంటికి వెళ్ళాలని ఎవరు ఇష్టపడరు, కానీ అందరూ బాగున్న ఇళ్ళకి వెళ్తారు. लेकिन यीशु बीमार के पास चले गए. అయితే యేసు ప్రభు రోగిగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. और ऐसे बीमार व्यक्ति के पास, बहन के पास गए हैं ఎలాంటి రోగి ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడంటే, जिसको फीवर था. ఆమెకు జ్వరం ఉంది. और जब यीशु उस घर में गए, యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. यीशु ने क्या देखा? యేసు ప్రభు ఏం చూశాడు? एक औरत है जो फीवर से पीड़ित है, ఒక ఆమెమో జ్వరం వచ్చి మంచంలో పడుకుని ఉంది. और यीशु मसीह उसके पास गए. ఆ రోగిష్టి అయిన జ్వరంతో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళాడు. तब जब यीशु उसके घर में गए, ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె ఇంట్లో వెళ్ళాడో, पतरस పేతురు గారు यीशु से कहने लगा, పేతురుతో అంటున్నాడు, मेरी सासू माँ को चंगा कर दीजिए. పేతురు యేసు ప్రభుతో అన్నాడు, అయ్యా యేసు ప్రభా, మా అత్త జ్వరంతో ఉంది, ఆమెను స్వస్థపరచయ్యా అన్నాడు. हर कोई अपनी माँ के लिए चिंता करता है. కొంతమంది తమ అమ్మ కోసం, తల్లి కోసం ఆలోచిస్తారు. बहुत से कम लोग हैं जो अपनी मदर इन लॉ के लिए चिंता करते हैं. చాలా తక్కువ మంది అత్తమామల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారు. आप में से कितने हैं जिनकी मदर इन लॉ है? మీలో ఎంతమందికి అత్తమామలు బతికున్నారు? చెయ్యెత్తండి. పెళ్ళయింది, అత్తంది, మామంది, చెయ్యెత్తండి. వాళ్ళు బతికే ఉన్నారు, చెయ్యెత్తండి. చచ్చిపోతే సర్వసంగతి తీసేయండి. అత్తమామ బతికే ఉంది. మీ మీ అమ్మ, మీ భార్య వల్ల, లేక మీ భర్త వల్ల, వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారు, అట్టటోళ్ళు చెయ్యెత్తండి. सास है आपकी? అత్త ఉన్నదా? చెయ్యెత్తండి. ఉంటే సరిగా చెయ్యెత్తండి. आपकी सासू नहीं है? అయ్యా మీ అత్త లేదా? చలాగే चला गया. ओके, अच्छा से हाथ उठाइए जिनकी सासू సరిగ్గా ఎత్తండి. మీ చేతులు నేను చూడాల. अनमैरिड लोग हाथ मत उठाना. अनमैरिड लोग हाथ मत उठाना, పెళ్లి కాని వాళ్ళు చెయ్యెత్త మాకండి. क्योंकि उनका भी शादी नहीं हुआ. పెళ్లి అవని వాళ్ళు చెయ్యెత్త కాకండి. ఉన్కా సాసు మీకు నే. పెళ్ళయింది, మీ భార్య వల్ల అమ్మ, లేక మీ భర్త వల్ల అమ్మ బతికే ఉంది, అట్టటోళ్ళు మాత్రం చెయ్యెత్తండి. పెళ్లి కాని వాళ్ళు చెయ్యెత్త మాకండి. हर कोई अपनी माँ के बारे में सोचता है. సరే దించండి. మీరు మీ సొంత అమ్మను గురించి ఆలోచిస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? అమ్మ జన్మనిచ్చిన తల్లి, తల్లి గురించి ఆలోచిస్తున్నారా? अगर किसी की माँ बीमार हो जाए, उसको उठाकर वो हॉस्पिटल ले जाते हैं. किसी అమ్మ का माँ- ఎవరి తల్లి అయినా బాగలేదు, రోగం వచ్చింది అంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు. अगर सासू माँ बीमार हो जाए, ఒకవేళ మరి మీ అత్తకే బాగలేక జ్వరం వచ్చో జబ్బు చేసి ఉంటే అత్తను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నారా? वो अपनी पत्नी को भेजते हैं, तेरी माँ बीमार है, तू चली जा. మీ ఆయన్ని పంపిస్తావు కదా. ఎక్కువ మంది మీ అమ్మకు బాగలేదు, నువ్వే పోయి చూపించుకోపో అంటది భార్య. बहुत से कम लोग हैं जो अपनी मदर इन लॉ के बारे में बात करते हैं. చాలా తక్కువ మంది అత్తను గురించి ఆలోచించే వాళ్ళు ఏళ్ళ మీద లెక్కట్టచ్చు. पतरस अपनी माँ के बारे में बात नहीं किया, परंतु अपनी मदर इन लॉ के बारे में बात किया. పేతురు తల్లిని గురించి మాట్లాడట్లేదు, కానీ తన అత్తను గురించి మాట్లాడుతున్నాడు. क्यों? ఎందుకని? क्योंकि पतरस जानता है పేతురుకు తెలుసు जो उसकी वाइफ है, ఆమె అత్తే లేకపోతే, पतरस की वाइफ, అత్తే లేకపోతే వాళ్ళ ఆవిడ వచ్చుద్దా? अगर इसकी माँ नहीं होती तो मेरी पत्नी भी ना होती. మా అత్తే లేకపోతే నాకు భార్య ఆడ నుంచి వచ్చుద్ది. అత్త విలువను అర్థం చేసుకున్నాడు పేతురు. పక్క వాళ్ళకి చెప్పండి, వందనాలు. మీ అత్త విలువ నీకు అర్థమైందా? అంత కూడన్నా పెడుతున్నావా? నీళ్ళు ముంచుకొస్తే తాగరాదు, చేతులు లేవు అని తిడుతున్నావా? అడగండి. हर किसी को अपनी माँ की चिंता है. మరి ఎవరైనా
కన్న తల్లి జన్మనిచ్చిన అమ్మను గురించి ఆలోచిస్తున్నారా? लेकिन सासू माँ के बारे में कोई चिंता नहीं करता। అత్తని గురించి మాత్రం ఎవరు ధ్యానం ఉంచరు, వాళ్ళ మీద ధ్యాస పెట్టరు. हर एक लड़की बहन ప్రతి ఒక్క సహోదరి वो शादी होने के बाद పెళ్ళి అయిన తర్వాత वो अपनी माँ के बारे में सोचती है जहाँ वो पैदा हुई थी। ఇంటికాడ మా అమ్మ ఏం చేస్తుందో, తినదో లేదో, పొలం వెళ్ళిందో ఎట్టుందో అని అమ్మ గురించి ఆలోచిస్తుంది, కానీ ఎదురుగున్న అత్త గురించి మాత్రం పట్టించుకోదు. अपनी सासू माँ के बारे में बात नहीं करती वो। అత్తతో కనీసం పలకరించదు, ముసదానా కూడు తిన్నావా, మంచిలు తాగుతావా, మజ్జిగ ఇచ్చేనా అని అత్తను గురించిన ఆలోచనే ఉండదు. ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న అమ్మను గురించి మాత్రం బాగా ఆలోచిస్తుంది, ఫోన్ చేస్తుంది. हर एक लड़का ప్రతి ఒక్క బ్రదర్ గారు अपनी माँ के बारे में बात करता है, వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తాడే కానీ బెదరు वो अपनी वाइफ की माँ के बारे में कभी बात नहीं करता। భార్య ఒక్క అమ్మ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడు. हर एक लड़का ప్రతి ఒక్క సహోదరుడు वो अपनी वाइफ को बोलता है, భార్యతో అంటాడు, वो फोन आने से बोलता तेरी माँ का फोन आया है। ఫోన్ వచ్చిందనుకో, ఏమమ్మ ఇదిగో ఏంటి పిల్లి ఇస్తుంది, నిన్ని కాదు మీ అమ్మ ఫోన్ వచ్చింది, ఇదిగో మీ అమ్మతో అంట మాట్లాడు, మీ అమ్మ ఫోన్ చేసింది. वो कभी नहीं कहता ये मेरी माँ है। ఇప్పుడు చెప్పడు మా అమ్మ ఫోన్ చేసింది నేను అండో. लेकिन पतरस अपनी वाइफ की माँ के बारे में बात करता है। అయితే ఇక్కడ పేతురు అత్తను గురించి మాట్లాడుతున్నాడు. हेलो, వింటున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తి గట్టిగా వెళ్ళి చెప్పండి. आपको अपनी सासू माँ के बारे में बात करना चाहिए कि नहीं? మీ అత్తను గురించి మాట్లాడటం అవసరమా అనవసరమా? आपको अपनी सासू माँ के लिए प्रार्थना करना चाहिए कि नहीं? మీ అత్త కోసం ప్రార్థన చేయించటం అవసరమా అనవసరమా? अगर आपकी माँ सासू माँ नहीं होती तो आपका हस्बैंड भी नहीं होता। నీ అత్తే లేకపోతే నీ భర్తే నీకు రాకపోను. हस्बैंड पहले है, माँ पहले है। నీ అత్త ముందా లేకపోతే మీ ఆయన ముందా? చెప్పరు. కడుపులో మండుతుంది, ఏం బోధ ఇది? అత్తను పట్టించుకోమని బోధ చేస్తున్నారు, ఎట్ట కుదురుద్ది? ముసలిది పెందలాడి చస్తే బాగుండు, పొలం అంతా పెత్తనం అంతా నా చేతికి వచ్చుద్ది, కోరిన కూర వండుకు తినొచ్చు అనుకుంటే ఈయన అత్త గురించి చెబుతున్నారు. చెప్పండి. कई लड़कियां वहां शादी करना चाहती हैं, यहाँ पर लड़के की माँ नहीं होना चाहिए। వెరీ గుడ్. చాలామంది ఆడపిల్లలు కోరుకునేదంట మీకేనంట. ఆడపిల్లలు కోరుకుంటా అంటే అదిగో మీ అత్త వాళ్ళ పెళ్లి కొడుకు బాగున్నాడా చూసి అంత అయిపోయినా సరే, కానీ వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉందా పోయిందా? ఎందుకు? అమ్మ లేకపోతే అత్త పోరు ఉండదు, అత్త పోరు ఉండదు అంటుకని అబ్బాయి వాళ్ళ అమ్మ చచ్చిపోయి ఉండాలి. అట్టాటి పెళ్లి కొడుకు వస్తే నాకు బాగా ఉంటుంది, ఇంట్లో వెదురు ఉండదు, పెత్తనం నాది అని ఆడపిల్లలు కోరుకుంటారు. మీరు కాదులే, అయ్యగారు చెబుతున్నారు, అక్కడక్కడ చూసి ఉంటాడు. ఓకే. वो लड़की हैं जो सोचती हैं कि उधर माँ नहीं होना चाहिए, सासू माँ नहीं होना चाहिए। ओके. वो एक ऐसा बीज बो रही हैं, जब आपके घर में बच्चा होगा और वो बड़ा हो जाएगा, फिर वो लड़की आने वाली सोचेगी उधर मेरा माँ नहीं होना चाहिए, पहले मर जाना चाहिए। ఇప్పుడు బాగానే ఉంది, అత్త చచ్చిపోయిన వాళ్ళ కొడుకునే నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు. రేపు నీ పిల్లలు పుడతారు, నీ పిల్లలు కూడా పెరిగి పెద్దలు అయిన తర్వాత నీ కూతురికి పెళ్ళి వీడు వచ్చినాక వాళ్ళు కూడా అట్నే ఆలోచిస్తారుగా. నీ కొడుక్కి కోడలు రావాలి, భార్య రావాలంటే వాళ్ళు కూడా అత్త నువ్వు సచ్చావా బతికి ఉన్నావా నిన్ను గురించి వాళ్ళు కూడా అదే రీతిగా ఆలోచిస్తారుగా. మత్త బతికుంటే పెత్తనం నాకు రాదు కాబట్టి మత్త చస్తే బాగుండని వాళ్ళు కూడా అట్నే అనుకుంటారుగా. అందుకని అత్త సావాలని కోరుకోబాకు, అత్తను ప్రేమ పంచు. పక్క వాళ్ళతో చెప్పండి, అత్త సావాలని కోరుకోబాకు, అత్త బతకాల బాగుండాలని కోరుకో. నీ పెత్తనం చల్లగుండా అత్త బతికుంటే నీకు మంచిది, నీ పిల్లల ముడ్డి గడుగుద్ది, మూతి గడుగు. చెప్పండి, పక్కలకు చెప్పండి అమ్మా. హల్లెలూయా. ओके, जो अनमैरिड हैं वो खड़े हो जाएं। పెళ్ళి కాని పిల్లలంతా లేచి నిలబడండి. యవనస్తులైన పిల్లలు, పెళ్ళి కాని పిల్లలంతా లేచి నిలబడండి. ఏంది మగ పిల్లలు అందరికి పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళి కాని పిల్లలు कोई बात नहीं, बच्चे लोग भी खड़ा होना चाहिए, कोई बात नहीं। పిల్లలు కూడా లేకండి, పర్లేదు. మీకు పెళ్ళి కాలేదుగా, పెళ్ళి అయిన వాళ్ళే కూర్చునేది. ఇవాళ కాబట్టి తర్వాత ఆయన పెళ్ళి కావద్దా?
పెళ్ళి వద్దా నీకు? భలేవాడు, పెళ్ళి కావాలని కోరుకోండి. పెళ్ళి అయిందా? ఒకటే రెండా? పెళ్ళి అయిందా? అర్థం కాలా. ओके 16 साल से जो नीचे हैं वो बैठ जाए. 16 ईयर्स, 16 साल, 17 साल से नीचे. 16 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లల వరకు కూర్చోండి. 19 साल से नीचे बैठ जाए. 19 19 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల కింద కూర్చోండి. 19 ఏళ్ళ లోపల పిల్లలు. ओके अभी आपका शादी होने वाला नहीं है. अभी शादी का टाइम नहीं है. ఇప్పుడు పెళ్ళి అయ్యే సమయం కాదులే, ఇబ్బంది ఏం లేదు. गवर्नमेंट ने नया रूल शुरू किया. గవర్నమెంట్ కూడా కొత్త రూల్ తీసుకొచ్చింది. अभी 21 कर दिया. 21 సంవత్సరాలు దాటితేనే పెళ్ళి అంట. ఈ మధ్యలో పెళ్ళి చేయగాకండి. 21 एज होना चाहिए तब शादी हो सकता है. పెళ్ళి చేయాలంటే పిల్లలకి 21 సంవత్సరం పైనే దాటాలా. मैं बहनों से पूछूंगा, నేను సిస్టర్లతో అడుగుతాను, शादी के बाद, शादी के पहले आपको सासू माँ के लिए प्रार्थना करना चाहिए और शादी के बाद भी करना चाहिए. सासू माँ होना चाहिए नहीं होना चाहिए पूछना चाहता हूँ. పెళ్ళి కావలసినటువంటి యవన బిడ్డలను అడుగుతున్నారు అయ్యగారు. ఏమనంటే, నీకు అత్త ఉండాలా, మీ ఆయన వాళ్ళ అమ్మ బతికి ఉండాలా, సావాలా అని ఏది గౌరు కొట్టారు మీరు? మీ ఇష్టం చెప్పండి. అత్త అంటే మంచిదంటావా, అత్త పోతే మంచిదంటారా? ఏమ్మా, మీ ఆయన వల్ల అమ్మ బతికుంటే మంచిదంటావా, పెందలాడే ఊరికి పోతే మంచిదంటావా? सॉरी मुझे ऐसा नहीं पूछना चाहिए, मुझे ऐसा नहीं पूछना चाहिए. నేను అడగటం మంచిది కాదు కానీ తప్పట్లా. लेकिन आज का जो समय है वो ऐसा चल रहा है कि लोगों को सासू माँ नहीं चाहिए. బయట ప్రపంచం ఎట్టుందంటే, అత్త మామ బతికి ఉండకుండా వాళ్ళు చచ్చిపోతేనే బాగుంటుంది అని యవనస్తులైన పిల్లలు, పెళ్ళి కావలసిన పిల్లలు కోరుకుంటున్నారు. ओके सासू माँ चाहिए, सास होना चाहिए नहीं होना चाहिए. అత్త ఉండాలంటారా, బతికి ఉండాలా? బతికి ఉండాలని కోరుకునే వాళ్ళు చేయొద్దండి. మా అత్త బతికే ఉండాలి, సాగకూడదు. ओके भाइयों से पूछेंगे, सास होना चाहिए आपका? మీ అత్త బతికి ఉండాలని కోరుకుంటున్నారు, పోవాలని, పెందలాడు పోవాలని కోరుకుంటున్నారు. మీరు మీ होना అత్త चाहिए. ओके అటు ఎత్తట్లు ఇటు ఎత్తట్లా. మీ అత్త बैठ जाइए. కాబోయే భార్య వల్ల అమ్మ బతికుండాలా, బతికుంటే మంచిది అనుకున్నావా, పోతే మంచిది అనుకుంటున్నావా? అయ్యా, పోతేనే మంచిదా? సరే కూర్చోండి. ओके ससुर भी होना चाहिए, फादर इन लॉ भी होना चाहिए, दोनों होना चाहिए. అత్త బతికొండాలా, మామ బతికొండాలా. प्रेज द लॉर्ड, हालेलुया. హల్లెలూయా. आज हम सीखेंगे पतरस की सास के बारे में. ఈరోజు నేర్చుకుందాం, పేతురు గారి అత్త గురించి ధ్యానం చేద్దాం. यहाँ पर कितनी बहनें हैं जो सासू माँ बन चुकी हैं? कितनी बहनें हैं वो हाथ उठाएं. మీలో ఎంతమంది సహోదరులు అత్తలయ్యారు అంటే కోడలు మీకు వచ్చింది చెయ్యొద్దండి. खड़े हो जाएं. మీకు కోడలు వచ్చింది, सासू माँ खड़ी మీరు हो. అత్తలయ్యారు, అత్తలందరూ నిలబడండి. ससुर भी खड़े हो जाएं. మామలయ్యారు, కొడుకో కూతురుగా పెళ్లి చేశావు, మీరు కూడా మామలయ్యారు. మామ అనే కోడలో అల్లుడో వచ్చాడు, మీరు కూడా లేచి నిలబడండి. अगर आपके बच्चों की शादी हो गई है तो खड़े हो जाएं. మీ పిల్లలకు ఒకళ్ళకి పెళ్ళి అయినా లేచి నిలబడండి. మీ పిల్లలకు పెళ్ళి అయింది, అట్టటోళ్ళు నిలబడండి. खड़े हो जाएं. अगर आपके बेटे की पत्नी इधर है, आपके बेटे की पत्नी इधर है, तो दोनों सासू माँ और बहू एक साथ दोनों खड़ी हो जाएं. రైట్, మంచిది. వినండమ్మా, జాగ్రత్తగా వినండి. सुनो మీ सुनो. కోడలు ఇక్కడే ఉందా, अपनी ఇద్దరు నిలబడండి. కోడలు లేక అల్లుడు ఉంటే నిలబడండి. अपनी अपनी सासू माँ के पास आके खड़े हो जाएं. కోడలు ఇక్కడే ఉందా, ఉంటే మీ అత్త దగ్గరికి రా. మీ ढूंढिए అత్త ఎక్కడ ఉందో ఎత్తుక్కుని మీ అత్త కాడకు రా. ढूंढिए ढूंढिए अपनी अपनी सासू. మీ అల్లుడు ఉన్నాడా, మీ అల్లుడు ఉంటే అల్లుడు మామ దగ్గరికి వెళ్ళండి. मैं प्रार्थना करने वाला हूं. ప్రార్థన చేయబోతున్నాం మీ కుటుంబాలు బాగుండాలని. सासू माँ ससुर दोनों, అత్త కోడలు పక్క పక్క నిలబడండి. हस्बैंड और वाइफ భార్య భర్త चारों आ जाएं. నలుగురు రావాలా. భార్య భర్త, అత్త మామ, నలుగురు రావాలా. కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ కుటుంబాల్లో గలాటలు, నెమ్మది లేక,
ఏడ్చుకుంటా సీదేసుకుంటా గోడలకి మేపలకి తన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియదు కానీ బయటికి చెప్పరు కాబట్టి ఆ కుటుంబాలకు శాంతి కావాలా, నెమ్మది కావాలా. అందుకనే దేవుడు అయ్యగారిని ప్రేరేపించాడు. మీ కుటుంబాల్లో సంతోషం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సైతాను మీ కుటుంబంలో గలాటలు పెట్టి గొడవలు పెట్టి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేయాలని సైతాన్ చూస్తున్నాడు. आपके बेटे की शादी हो गई? నీ కూతురు పెళ్ళయిందా? इधर आओ. ఇట్రా. इनके हस्बैंड किधर है? सॉरी. और इनका बेटा और बहू? మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? కొడుకు కోడలు కూతురు వాళ్ళు सब बाहर है. बाहर हैं. ओके. ये बहन हमारा असली जो पति पत्नी बेटा और बहू इधर है उनको बुला लीजिए. ఎవరెవరికైతే కూతురు అల్లుడు కొడుకు కోడలు ఇక్కడే ఉన్నారు, ఆ బ్యాచ్ మొత్తం కుటుంబంతో సహా ఇక్కడికి రండి. మీ కుటుంబాల్లో నెమ్మది ఉండేటట్టు, సమాధానం ఉండేటట్టు అయ్యగారు ప్రార్థన చేయబోతున్నారు. మీ ఒక్కొక్క కుటుంబాల కోసం, ఎవరి కుటుంబం కోసం వాళ్ళకి ప్రార్థన చేయాలని అయ్యగారు ప్రేరేపించబడుతున్నారు. ओके. वो बहन इधर है. అమ్మా ఇంకొక సహోదరి రండి రండి రండి. आपने बेटे की शादी कर दिया? కొడుకులకి పెళ్ళిళ్ళు చేసావుగా? वो बहू किधर है? तो दो पत्नी अपनी अपनी सासू माँ का हाथ पकड़ लीजिए. అమ్మా అర్థమైంది కదా అయ్యగారు చెబుతుంది. అత్త కోడలు చేయి పట్టుకోండి. అత్తలు ఎక్కడెక్కడ ఉన్నారో మీ కోడలు ఎత్తుక్కుని ఆడుందో చూసుకుని కోడలు చేయి పట్టుకోండి. ప్రార్థన చేస్తారు అత్తల కోడలకి, మామ అల్లుళ్ళకి. ఇక్కడే మీ అల్లుడు ఉంటే చేయి పట్టుకోండి. यहाँ है दोनों. ఇక్కడ బాగా జరిపోయింది. వీళ్ళిద్దరు సై सही खड़े. ओके. गलती से दूसरे का हाथ मत पकड़ो. పక్క వాళ్ళ అత్తను పట్టుకోబాకండి. మీ అత్త కాడికే పోయి మీ అత్త చెయ్యే పట్టుకోండి. ఇప్పుడు అందరు అత్తల కోడల కోసం అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. Praise the Lord. మీ మధ్య ఐక్యత ఉండాలా, మీ మధ్య ప్రేమ ఉండాలా. ओके. मेरे पीछे बोलिए, मेरा सासू माँ बहुत अच्छी है. అందరు కోడళ్ళందరూ చెప్పండి, మా అత్త చాలా మంచిది అనండి. నీకేం తెలుసు అయ్యా మా అత్త ఎట్టా చండాలపదో అని అంటారా? అవన్నీ పక్కన పెట్టండి, మర్చిపోండి. మా అత్త చాలా మంచిదని చెప్పండి. నోటితో పలకండి. ఏది నోటి సౌండ్ రాట్లా? बहुत मुश्किल है बोलना. बोलिए मेरी माँ बहुत अच्छी है. మా అత్త చాలా మంచిదని చెప్పండి. हाँ ये तो बोलेंगे. చెప్పాలా ఇక మీదట? అంతకుముందు సంగతులు, అంతకుముందు నేను ఏడిపించిందో, ఏమి ఇవ్వకుండా ఎండగట్టిందో, ఏం చేసిందో అవన్నీ మర్చిపోండి. ప్రేమతో చెప్పండి మా అత్త చాలా మంచిది. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏం చెప్పేదన్నా మా అత్త పెట్టి అగసాట్లు నీకు తెలియదు, చెబితే శాంతడబడిగా ఉంటుంది. పర్వాలేదు, అవన్నీ మర్చిపోండి. ఇక మీదట అట్లా ఉండదు. మీ అత్త మంచి అత్తగా మారుద్ది. అత్త ప్రార్థన చేస్తున్నాడు అయ్యగారు. అందుకే మీకు పని కట్టుకుని లేపింది. అందుకే प्रभु यीशु सबकी सासू माँ बहुत आशीष पाए. ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అత్త కోడళ్ళ మధ్య, మామ అల్లుళ్ళ మధ్య మంచి అర్థం చేసుకుని మనస్సు, సరైన ప్రేమ, అవగాహన మీ మధ్య కలిగేటట్టు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. మీ सास और बहू का रिश्ता मजबूत होने पाए. అత్త కోడల మధ్య అనుబంధం, ప్రేమ బలంగా దిష్టపడాలా. आमीन. ఆమేన్. भाई लोग बोलिए, బ్రదర్లు చెప్పండి, मेरी सासू माँ बहुत अच्छी है. మా అత్త చాలా మంచిది అనండి. మీరు మా అత్త చాలా మంచిది అనండి. सभी बोलिए. అందరూ చెప్పండి. जोर से बोलिए. గట్టిగా చెప్పండి. बैठ जाइए. కూర్చోండి. ओके बैठिए. కూర్చోండి, ఇంకెళ్ళండి, కూర్చోండి. पतरस की सासू बीमार थी. పేతురు అత్తకు జ్వరం వచ్చింది. पतरस अपनी सास के बारे में बात करता है. పేతురు తన అత్తను గురించి మాట్లాడుతున్నాడు. जब पतरस अपनी सास के बारे में यीशु से बात करता है, యేసు ప్రభుతో పేతురు తన అత్త గురించి మాట్లాడినప్పుడు यीशु मसीह उसके घर में आने से पहले जानते थे యేసు ప్రభు పేతురు అత్త ఇంటికి వెళ్ళక ముందే తెలుసు कि पतरस की सास जो है वो बीमार है. పేతురు అత్త జ్వరంతో ఉన్న సంగతి యేసయ్యకి ముందే తెలుసు. यीशु मसीह पतरस की सास के पास चले जाते हैं యేసు ప్రభు పేతురు అత్త దగ్గరికి వచ్చాడు. और वो यीशु उसके पास खड़े होते हैं. ఆ యేసు ప్రభు పక్కనే పేతురు కూడా నిలబడ్డాడు. और यीशु मसीह वहां पर उस बीमारी को डांट देते हैं. యేసు ప్రభు పేతురు అత్త దగ్గరికి వచ్చి జ్వరమా వెళ్ళిపో గద్దించాడు. ध्यान से सुनिएगा. జాగ్రత్తగానండి. यीशु मसीह యేసు ప్రభు एक बीमार के घर में जाते हैं. ఒక రోగి ఇంటికి వెళ్ళాడు.
सब लोग अच्छे लोगों के घर में जाना चाहते हैं, అందరూ ఆశ ఏంటంటే రోగిష్టాల ఇంటికి కాదు, రోగం లేకుండా బాగున్న వాళ్ళ ఇంటికి పోవటానికి ఇష్టపడతారు. लोग बीमार व्यक्ति से दूर भागते हैं. ప్రతి ఒక్కరూ రోగి అయిన వాళ్ళకి దూరంగా ఎడంగబోతారు. कोई भी बीमार के पास जाना नहीं चाहता, ఏ విధమైన రోగి అయినా ఆ రోగి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడరు. लेकिन यीशु मसीह बीमार के पास गए అయితే యేసు ప్రభు రోగి వద్దకే వెళ్ళాడు. और यीशु मसीह उसके पास खड़े हो गए యేసు ప్రభు రోగి పక్కనే నిలబడ్డాడు. और यीशु का शिष्य पतरस भी वहां था. యేసు ప్రభు శిష్యుడైన పేతురు కూడా ఆ రోగి పక్కనే నిలబడ్డాడు. और यीशु मसीह ने बीमारी को डांट दिया. యేసు ప్రభు ఆ రోగాన్ని గద్దించాడు. जब कोई घर में बीमार हो जाता है, जब कोई बीमार हो जाता है, ఎప్పుడైతే ఒక వ్యక్తి రోగిగా మారతాడో लोग बीमार को डांटने लगते हैं. యేసు ప్రభు ఆ రోగి దగ్గరికి వెళ్ళి రోగాన్ని గద్దిస్తున్నాడు. लोग बीमार को डांटते हैं, बीमार व्यक्ति को डांटने लगते చాలా हैं. మంది ఏంటంటే రోగిష్ఠుడిని తిడతారు, రోగిష్ఠుడిని గద్దిస్తారు. యేసు ప్రభు రోగాన్ని గద్దించాడు. జనమేమో రోగిష్ఠుడైతే నువ్వు ఎంత జబ్బుతో మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఎంత రోగిష్ఠుడు అయ్యి మా ఇంటికి రావద్దు కదా, రాకూడదు కదా అని రోగిని గద్దెత్తారు. యేసయ్యేమో రోగాన్ని గద్దెత్తాడు. लोग बीमार से दूर भागते हैं, ప్రజలు రోగులకు దూరంగా వెళ్ళిపోతారు. लेकिन यीशु बीमार के पास जाते हैं. అయితే యేసు ప్రభు రోగుల దగ్గరికి వెళ్తాడు. आप कौन हैं? అయితే నువ్వు ఎలాంటి వ్యక్తి? अगर आप यीशु के शिष्य हैं, ఒకవేళ నువ్వు గన యేసు ప్రభు శిష్యుడు అయితే आप बीमार व्यक्ति से कभी भी नफरत नहीं करेंगे. రోగిష్టి వాడితో నువ్వు ఎప్పుడు దూరంగా ఉండవు, అతన్ని సేదరించుకుని అసహించుకోవు. मदर टेरेसा మదర్ తెరీజా గారు वो कोड़ियों की सेवा करती थी. ఆమె కుష్ఠ రోగులకు పరిచయం చేసేది. वो बीमारों से दूर नहीं गई, ఆమె రోగులకు దూరంగా వెళ్ళిపోదు, రోగులకే పరిచయం చేసేది. वो बीमारों के पास जाती थी. ఆమె రోగుల దగ్గరికి వెళ్ళేది. यीशु मसीह बीमार के पास गए. యేసు ప్రభు కూడా రోగుల దగ్గరికి వెళ్ళాడు. यीशु ने व्यक्ति को, उस औरत को नहीं डांटा है, యేసు ప్రభు ఆ రోగిష్టి అయిన పేతురు అత్తను గద్దించలా, రోగాన్ని గద్దించాడు. लेकिन बीमारी को डांट दिया यीशु मसीह ने. అయితే యేసు ప్రభు ఆమెలో ఉన్న జ్వరాన్ని గద్దించాడు. और बीमारी उसके अंदर से निकल गई. ఆమెలో ఉన్నటువంటి జ్వరం వెళ్ళిపోయింది. तीसरी बात, यीशु मसीह ने उसके ऊपर हाथ रखा. యేసు ప్రభు మూడో మాట ఏంటంటే యేసు ప్రభు పేతురు అత్త మీద చెయ్యి పెట్టాడు. पहली बात, वो उसके घर में गए हैं. రోగి ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు, మొదటి మాట. दूसरी बात, यीशु मसीह उसके पास गए हैं. యేసు ప్రభు ఆ రోగి దగ్గరికి వెళ్ళాడు. तीसरी बात, यीशु ने उसको डांट दिया है. మూడో మాట, ఆ రోగిలో ఆ రోగిష్టిలో ఉన్న రోగాన్ని యేసు ప్రభు यीशु ने గద్దించాడు. उसके ऊपर हाथ रखा है. యేసు ప్రభు ఆ రోగి మీద చేతులు ఉంచాడు. क्या बीमारी था? ఏ రకమైన రోగం ఉందా పేతురు అత్తకి? उसको क्या बीमारी था? పేతురు అత్తకి ఏ రోగం? क्या बीमारी था? గట్టిగా చెప్పండి. పేతురు అత్తకి ఏ రోగం? उसको जबर था, జ్వరం ఉంది ఆమెకి. उसको बुखार था. ఆమెకు జ్వరం ఉంది. कोरोना होने से, ఆ రోగి అయిన కారణాన, कोरोना होने से కరోనా ఉన్న కారణాన, उसके सिम्टम क्या है? ఆ కరోనా ఉంటే దాని యొక్క ఆనవాళ్ళు గుర్తులేంటి? జ్వరము, ఇంకా आज किसी को फीवर हो जाता है, ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకో, ओ कोरोना हो गया, दूर जाओ, जल्दी जाओ, दूर जाओ. అమ్మ నీకు జ్వరం ఉంది, నా దగ్గర రాబోకు, ఎడంగబో, దూరంగుండు, ఏంది జ్వరం వస్తే దగ్గరకు వస్తున్నావు అంటారు. ओ फीवर वाले के पास नहीं जाना है, ఎవరైనా జ్వరం వచ్చిందంటే వాళ్ళ ఇంటికి బాబాకు ఎడంగుండు అంటారు. लेकिन यीशु मसीह फीवर वाले के पास गए हैं और उसके ऊपर हाथ रखे हैं. అయితే యేసు ప్రభు రోగి అయినటువంటి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, ఆమె దగ్గర నిలబడి ఆమె కోసం ప్రార్థన చేశాడు, జ్వరాన్ని గద్దించాడు. बड़े लोग किसी बीमार को छूना नहीं चाहते. అయితే రోగిష్టి అయిన వ్యక్తిని తాకటానికి ఎవరు ఇష్టపడరు. वो क्या सोचते हैं? వాళ్ళు ఏమనుకుంటారు? ओ उसको छूने से ये बीमारी मुझको पकड़ लेगा. అమ్మో ఈ రోగిష్ఠుడిని పట్టుకుంటే ఆ రోగం నన్ను పట్టుకుంటది, నాకు వచ్చుద్ది, నేను దాకను. अगर आप यीशु में विश्वास रखते हैं, ఒకవేళ నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్టయితే कोई भी बीमारी आपको छू नहीं सकती. ఏ విధమైన రోగమైనా అది నిన్ను ముట్టజాలదు. हर बीमारी से यीशु आपको चंगा कर सकता है. ఆ రోగం నిన్ను ముట్టకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. मुझे कोविड से डरने की जरूरत नहीं है. ఏ రోగిని చూసి నువ్వు భయపడక్కర్లేదు. मुझे कोरोना से डरने की जरूरत नहीं ఏ है. రోగాన్ని జబ్బుని చూసి నువ్వు భయపడక్కర్లేదు. मुझे अस्थमा से डरने की जरूरत नहीं है. ఆస్తమాను చూసి భయపడక్కర్లేదు. मुझे कैंसर से डरने की जरूरत नहीं है. క్యాన్సర్ వచ్చుద్దని భయపడక్కర్లేదు. मुझे किसी भी बीमारी से डरने की जरूरत नहीं ఏ है, విధమైన రోగాన్ని చూసి భయపడక్కర్ నాకు లేదు. क्योंकि हर एक बीमारी से चंगा करने वाला यीशु मसीह मेरे पास है. ప్రతి విధమైన రోగం నుంచి స్వస్థపరిచే దేవుడు నాలోనే ఉన్నాడు. वो यीशु मसीह आपके पास है.
యేసు ప్రభు నీలోనే ఉన్నాడు. वही यीशु मसीह आपके पास है. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి. యేసు ప్రభు నీలోనే ఉన్నాడు. वही यीशु मसीह आपके पास है. యేసు ప్రభు నీలోనే ఉన్నాడు. वो यीशु मसीह आपके जीवन में है. నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు. वो यीशु आपके घर में है. యేసు ప్రభు నీ ఇంటిలోనే ఉన్నాడు. जब यीशु आपके घर में आएगा, యేసు ప్రభు నీ ఇంటిలోకి వచ్చినప్పుడు बीमारी आपके घर से भाग जाएगा. యేసు నీ ఇంట్లో అడుగు పెట్టగానే నీ ఇంట్లో ఉన్న రోగాలన్నీ పారిపోతాయి. आपके परिवार की परिस्थितियां बदल जाएंगी. నీ ఇంటి పరిస్థితులన్నీ మార్పు చెందుతాయి. आपके घर के हालात बदल जाएंगे. నీ ఇంటి పరిస్థితులన్నీ మార్పు చెందుతాయి. आपके घर की सिचुएशन बदल जाएगी. నీ ఇంటి స్థితిగతులన్నీ మార్పు చెందుతాయి. लेकिन आपके घर में कौन होना चाहिए? అయితే మీ ఇంటిలో ఎవరు రావటం అవసరం? आपके घर में कौन होना चाहिए? మీ ఇంట్లో ఎవరు ఉండాలా? आपके घर में कौन होना चाहिए? మీ ఇంట్లో ఎవరు ఉండాలా? आपके घर में कौन होना चाहिए? మీ ఇంట్లో ఎవరు రావాలా? आपके घर में कौन होना चाहिए? మీ ఇంటిలోకి ఎవరు రావాలా? क्या आपके घर में यीशु है? ఒకవేళ మీ ఇంట్లో యేసు ప్రభువే ఉంటే, क्या आपके इस मंदिर में यीशु है? మీ ఇంటిలో యేసు ప్రభువే ఉంటే, क्या आपके इस मंदिर में यीशु है? నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే, जब इस मन में यीशु आएगा, యేసు ప్రభు నీ ఒంటిలోకి వచ్చాడు, నీ ఇంట్లోకి వచ్చాడు, आप बदल जाएंगे. నీ చరిత్రే మారిపోతుంది. आपका जीवन बदल जाएगा. నీ జీవితమే మార్పు చెందుతుంది. आपके घर के हालात बदल जाएंगे. నీ ఇంటి స్థితిగతులు మార్పు చెందుతాయి. आपके घर से बीमारी भाग जाएगा. యేసు అడుగు పెట్టిన వెంటనే ఇంట్లో ఉన్న రోగాలన్నీ పారిపోతాయి. क्योंकि चंगा करने वाला यीशु आपके घर में आया है. ఎందుకనగా స్వస్థపరిచే యేసు ప్రభు మీ ఇంటిలోకి అడుగు పెట్టాడు. और जो आपके घर में आया है, ఎప్పుడైతే యేసు మీ ఇంట్లోకి వచ్చాడో उसका नाम यीशु है. ఆయన పేరే యేసు. उसका नाम यीशु है. ఆయన పేరే యేసు. बीमारी से क्यों डरूं? రోగంతో నేను ఎందుకు భయపడతా? बीमारी से क्यों डरूं? రోగం చేత ఎందుకు భయపడతా? लाचारी से क्यों डरूं? लाचारी से क्यों डरूं? लाचारी गरीबी से क्यों डरूं? దరిద్రత చేత నేను ఎందుకు భయపడదును? शराबों से क्यों डरूं? సైతానికి నేను ఎందుకు భయపడతా? शैतान से क्यों डरूं? मेरा यीशु तो सबसे महान है, मैं क्यों घबराऊं? मेरा यीशु तूफानों का तूफान है. రోగానికి నేను ఎందుకు భయపడతా? రోగాన్ని తరిమి కొట్టే యేసే నాలో ఉన్నాడు. సైతాను పారిపోతాడు, వాడు తెచ్చే రోగాలు పారిపోతాయి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అన్నాడు గట్టిగా. मैं क्यों घबराऊं? నేను ఎందుకు భయపడతాను? मेरा यीशु तो सबसे महान है. నా యేసు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు ఆయన. मुझे डरने की जरूरत नहीं है. భయపడాల్సిన అవసరం నాకు లేదు. मुझे चिंता करने की जरूरत नहीं है. నేను చింతించాల్సిన కర్మ నాకు పట్టలేదు. क्योंकि मेरे घर में यीशु आया है. ఎప్పుడైతే యేసు ప్రభు నా ఇంటిలో అడుగు పెట్టాడో. आपके घर में कौन है? మీ ఇంట్లో ఎవరున్నారు? పక్క వాళ్ళని అడగండి. आपके घर में कौन है? మీ ఇంట్లో ఎవరున్నారు? రోగం ఉందా? యేసయ్య ఉన్నాడా? गड़िका चप्पंडी आपके घर में कौन है? మీ ఇంట్లో రోగం ఉందా? యేసయ్య ఉన్నాడా? అడగండి అడగండి. आपके घर में कौन है? మీ ఇంట్లో ఎవరున్నారు? क्या आपके घर में यीशु है? మీ ఇంట్లో యేసు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడంటే రోగం ఉండదు. రోగం ఉన్నదంటే యేసయ్య లేడు. आपके जीवन में यीशु है? నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? बोलिए मेरे मन में यीशु है. నా మనసులో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. నా మనసులో, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. आमीन. ఆమేన్ आमीन. ఆమేన్. पतरस की घर में कौन आया? పేతురింట్లోకి ఎవరు వచ్చారు? आपके घर में कौन आया? మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు? है कि नहीं? వచ్చాడా లేడా? ఉన్నాడా లేడా యేసయ్య మీ ఇంట్లో? है कि नहीं? యేసయ్య ఉన్నాడా లేడా? है कि नहीं? యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడా లేడా? मैं 4 दिन के बाद चला जाऊंगा, నేను 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను. लेकिन यीशु मसीह सर्वदा आपके घर में रहेगा. యేసు ప్రభు మాత్రం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాడు. ఉండాలా వద్దా? ओके. कौन किसको चंगा किया? ఎవరిని స్వస్థపరిచారు? यीशु पतरस की सासू माँ को चंगा किया. యేసు ప్రభు పేతురు అత్తను స్వస్థపరిచాడు. ओके.
पतरस की सासू माँ के सिर पे कौन हाथ रखा? పేతురు అత్త మీద తల మీద ఎవరు చేయి పెట్టారు? जोर से बोलो, గట్టిగా చెప్పండి, फिर से बोलो। మళ్ళీ చెప్పండి. ओके, आपके हृदय में कौन है? నీ హృదయంలో ఎవరున్నారు? आपके सिर पे किसका हाथ है? నీ తల పైన ఎవరి చెయ్యి ఉంది? पास्टर का हाथ हो चाहे ना हो, पास्टर का हाथ इधर हो चाहे ना हो, పాస్టర్ గారి చెయ్యి నీ తల మీద పెట్టని పెట్టకపోని यीशु का हाथ इधर होना चाहिए, నీ తల పైన యేసయ్య చెయ్యి ఉండాలి. है कि नहीं? అవునా కాదా? పాస్టర్ చెయ్యి తల మీద వచ్చినా పెట్టినా పెట్టకపోయినా యేసయ్య చెయ్యి నీ తల మీద जब यीशु आपके घर में है, యేసు ప్రభు ఎప్పుడైతే నీ ఇంట్లో వచ్చాడో, जब यीशु आपके हृदय में है, యేసు ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చాడో, आपके जीवन का मालिक यीशु है। అప్పుడే ఆయన నీ జీవితానికి ఆయనే అధికారి అవుతున్నాడు. ఆమేన్, आमीन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. बाइबल कहती है బైబిల్ చెబుతుంది उसका जबर चला गया, ఉన్కా फीवर चला गया। అత్తకున్న పేతురు అత్తకున్న జ్వరం మారిపోయింది. लूक चैप्टर 4 वर्स 39, 39 వచ్చిన 4:39 లోక 4:39 చూడండి. జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము, పక్కలతో చెప్పండి ఏం చేసిందంట, ఏం చేసిందంట, పక్క వాళ్ళకి చెప్పండి. ఉప్పు చేపలు కాదు, ఉపచారము చేసింది. అంటే పరిచయం చేసింది అంటే అంత కూర వండి పెట్టింది. యేసయ్యను వచ్చిన అల్లుడు పేతురు గారికి అన్నం కూర వండి పెట్టింది ఆమె. ओके, जब उसका फीवर चला गया, ఎప్పుడైతే జ్వరం వెళ్ళిపోయిందో वो तुरंत उठी, వెంటనే లేచింది. उसी समय उठी। వెంటనే లేచింది, అదే సమయంలో లేచిపోయింది. हेलो, వింటున్నారా? उसी समय उठी, వెంటనే లేచిపోయింది. क्या करने लगी? ఏం చేసిందంట? లేచి ఏం చేసింది అమ్మా? भाइयों से ఉప్పు కారం వేసిందా? बस, ఉపచారం, గట్టిగా చెప్పండి, ఉపచారం. ओके, भाइयों से पूछेंगे क्या करने लगी? ఏం చేయింది? ఆ బెదరలు చెప్పట్లేదు, గమ్ము కూర్చున్నారు. అత్తని ప్రేమించాలంట, అత్తని బాగులేకపోతే ఆసుపత్రికి ఎత్తకెళ్ళాలంట, ఇదేందో కష్టంగా ఉంది, అరిగే తట్టు లేదు ఈ మాట అన్నట్టుగా చూస్తున్నారు. గట్టిగా చెప్పండి, అత్తని ప్రేమిస్తాను. అయ్యయ్యో సప్పిడిగా ఉంది. హల్లెలూయా. पास्टर जी, वो पतरस की सास ठीक होने के बाद, वो चंगाई मिलने के बाद क्या करने लगी थी? పేతురు అత్త జ్వరం వెళ్ళిపోయాక ఏం చేసింది చెప్పండి గట్టిగా. क्या? ఏం చేసింది గట్టిగా చెప్పండి. आप ठीक होने के बाद क्या करते हो? మరి మీరు స్వస్థత పొందినాక మీరేం చేస్తారు అయ్యా? స్వస్థత పొందిన తర్వాత మీరేం చేస్తారు అయ్యా? చేలో నాటుకి కలుపుకు కోతకు పోతారు, అంతే కదయ్యా? पास्टर जी, मैं सबको पूछ रहा हूँ, ये चंगाई मिलने के बाद क्या करते हैं? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు పాస్టర్ గారు, మీకు స్వస్థత వచ్చింది అనుకో, దేవుడు బాగు చేసినాక మీరు ఏం చేస్తున్నారు? क्या करते हैं? ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలా? घर चले जाते हैं, ఇంటికి వెళ్ళిపోతారుగా, ठीक हो गया, స్వస్థత వచ్చేసిందిగా, फिर उधर चर्च नहीं जाना, ఇంక చర్చికి వెళ్ళాల్సిన పనే వచ్చా, अब कुछ नहीं करना, ఇంక చేసేది ఏం లేదు, చేలో పని చేసుకోవటమే. बस जब तक बीमार थे तब तक उधर जाना था, మళ్ళీ ఏదైనా రోగం వచ్చినప్పుడు అప్పుడు మందిరానికి పోవాలి, కానీ अब उधर जाने की जरूरत नहीं है। అప్పుడు దాకా మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ये स्त्री उठकर काम करने लगी, వెంటనే స్వస్థత పొందిన ఆమె లేచి ఏం చేసిందంట? ये बीमारी से चंगी ही नहीं हुई है, परंतु इसके शरीर के अंदर बूढ़े होने के कारण भी एक नया ताकत आया है, एक नया बल आया है इस औरत के अंदर। స్వస్థత పొందిన తర్వాత జ్వరంలో నుంచి విడుదల పొందటమే కాదు, ఈ వృద్ధురాలైన పేతురు అత్తకి ఏమొచ్చిందంట? ఒక నూతన బలం వచ్చింది. కాబట్టి వెంటనే లేచింది, అడవడికి అంట్లు గడిగి అన్నం కూర వండి పెట్టింది. ఆమేన్. यीशु केवल बीमारी से ही चंगा नहीं करता, యేసు ప్రభు కేవలం మీకున్న రోగం నుంచి స్వస్థపరచడం మాత్రమే కాదు, वो कमजोर लोगों को ताकत भी देता है। బలహీనులకు దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. जब यीशु आपके जीवन में आएगा, యేసు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో,
आप बीमारी से चंगे हो जाएंगे। నీవు రోగం నుండి స్వస్థత పొందుతావు. सेकंड, आपके शरीर में ताकत आ जाएगा। దేవుని యొక్క శక్తి నీ శరీరంలోకి వస్తుంది. आप कमजोर नहीं रहेंगे। ఇక నీ బలహీనత ఉండదు. ఇక और वो सेवा करने लगी। వెంటనే పరిచర్య చేయటం మొదలు పెట్టింది. बहुत सारे लोग చాలా మంది ఏం చేస్తారంటే जब बीमारी से ठीक हो जाते हैं, ఎప్పుడైతే జ్వరం నుంచి రోగం నుంచి స్వస్థత కలుగుద్దో हॉस्पिटल से डिस्चार्ज होकर घर आ जाते हैं, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు. वो घर में आकर 1 महीने तक उठना नहीं, डॉक्टर ने बोला है आराम करना है, अभी बेड रेस्ट है, अभी 1 हफ्ता इधर बेड में रहना है, आपको कोई काम नहीं करना है, डॉक्टर ने बोला है 1 हफ्ता तक बेड में रहना है, डॉक्टर ने बोला है 1 हफ्ता तक बेड में रहना है, डॉक्टर ने बोला 15 दिन बेड में रहना है। उसी बात को पकड़ के बैठे, डॉक्टर ने बोला है 15 दिन बेड रेस्ट करना है। नहीं, जब यीशु चंगा करेगा आप तुरंत उठकर खड़े हो जाएंगे और काम करने लगेंगे यीशु के नाम से। హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు చూపించి అన్ని మందులు రాసి సీట్ రాసి వారం రోజుల దాకా బెడ్ రెస్ట్ ఉండాలా, మంచంలోనే పడుకొని ఉండు, ఈ మందులన్నీ వాడుకోవాలి, 3 పూటల 3 మూతలు మింగాల, 3 బిల్లలు మింగాల, 3 సూదులు పొడుచుకోవాలా అంటే ఇంకా ఇంటికి పోయిన కాడ నుంచి ఆ మనిషి ఏం చేస్తాడంటే ఇంక అదే అసలు డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? వారం దాకా బెడ్ రెస్ట్ అన్నాడు, మంచంలోనే తిని పడుకోవాలంట, ఏళ్ళకు బిల్లలు మింగాలంట, అన్నం లేకపోయినా 3 మూతలు మందు తాగాలంట, బెడ్ రెస్ట్ అంట, ఎటు పోకూడదంట, ఎక్కడికి వెళ్ళకూడదంట, ఏం చేయకూడదంట. బెడ్ రెస్ట్ డాక్టర్ చెప్పాడు, బెడ్ రెస్ట్ ఇంకా అట్టాగే ఉంటారు. కానీ యేసు ప్రభు బాగు చేస్తే, ఆమేన్ చెప్పరు, యేసు ప్రభు బాగు చేస్తే బెడ్ రెస్ట్ లేదు. 38 సంవత్సరాల తర్వాత బాగు చేస్తే ఏం చేశాడు? వెంటనే లేచాడు. పేతురత్త స్వస్థత పొందిన వెంటనే ఏం చేసింది? వెంటనే లేచి పరిచర్య వచ్చింది. 1 స్వస్థత కలుగుతుంది, 2 బలహీనత పోయి నూతన బలం వస్తుంది. పక్కలు చెప్పండి. एक आदमी को 4 आदमी उठाकर लाए थे। 4 వ్యక్తులు కలిసి ఒక ఆయన మోసుకొచ్చారు మంచాన. जब आया तो वो 4पाई पे आया था, ఆ మంచం మీద వేసుకుని మోసుకొచ్చారు. लेकिन जब गया, పోయేటప్పుడు ఎట్టెళ్ళాడు, వచ్చేటప్పుడు 4 మోసుకొచ్చారు, పోయేటప్పుడు जब आया तो 4पाई के ऊपर आया था। వచ్చేటప్పుడేమో మంచం మీద వేసి 4 మోసుకొచ్చారు. ఇప్పుడు పోయేటప్పుడు जब गया, वापस गया तो 4पाई उसके सिर के ऊपर था। వచ్చేటప్పుడు 4 మంచం మీద సచ్చినోడు మోసుకొచ్చినట్టు మోసుకొచ్చారు. डॉक्टरों का तरीका अलग है और यीशु का तरीका अलग। డాక్టర్లు ఇచ్చే వైద్యం వేరు, యేసు ప్రభు ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. वर्स 40 40వ వచనం చూడండి. 40 वचन। 4వ అధ్యాయం లోక సువార్త 4:40. सूरज डूबते समय जिन जिन के यहाँ लोग नाना प्रकार की बीमारियों में पड़े। 4:40 చదువు. आमीन, ఆమేన్. అర్థమైంది కదా? कितने लोग समझ रहे हैं? ఎంతమందికి చదివిన మాట అర్థమైంది? చేతులు ఎత్తండి. చదివిన మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. मैं जल्दी से समाप्त करूंगा। తొందర చేసి ముగిస్తాను. जब शाम हो गई, इवनिंग टाइम, సాయంత్రం बहुत सारे बीमार చాలామంది రోగులు वो पतरस के घर में जहां उसकी सासू माँ थी उधर आ गए। ఆ సాయంత్రానికి పేతురత్త గారి ఇంటికి ఎవరు వచ్చారంట? అందరు ఎక్కడెక్కడ రోగులు అందరూ వచ్చారంట. పేతురత్త ఇంటి చుట్టూ రోగులే, ఇంటి నిండా రోగులే. यीशु मसीह ने कहा, యేసు ప్రభు అన్నాడు, भले लोगों को, अच्छे लोगों को डॉक्टर की जरूरत नहीं है, बीमारों को वैद्य की, डॉक्टर की जरूरत है। రోగులు అయిన వాళ్ళకి వైద్యుడు అక్కర కానీ రోగం లేని వాళ్ళకి డాక్టర్లు అక్కర్లేదు అని అన్నారు యేసు ప్రభు. यीशु ने कहा, యేసు అన్నాడు, मैं धर्मियों को नहीं पापियों को उधार देने के लिए आया हूं। నేను నీతిమంతుల నిమిత్తం కాదు పాపులను రక్షించటకే వచ్చాను అన్నాడు. ओके, सुनिए, ఏనండి, पतरस के घर में, పేతురు ఇంటిలో, मैं ये कहूंगा पतरस की सास के घर में పేతురు అత్త ఇంటిలో
अच्छे लोग आए हैं, बीमार लोग आए हैं। రోగులు వచ్చారా? పేతురు అత్తగారింటికి ఇప్పుడు మంచి మంచి వాళ్ళు వచ్చారా? ओके, जोर से बोलो। గట్టిగా చెప్పండి. बीमार लोग हॉस्पिटल में जाते हैं, రోగులు ఏడన్నా ఆసుపత్రికి పోతారు. लेकिन ये पतरस के घर में आए हैं। ఎక్కడెక్కడ రోగులు అందరం తీసుకొచ్చి పేతురు అత్తగారింటికి అక్కడికి తెట్టారేంది? क्यों आए हैं? ఎందుకు వచ్చారు ఇల్లు? क्या पतरस के कारण आए हैं? ఏ పేతురు వల్ల వచ్చారంటావా? లేదు, కాదు కాదు, కాదు కాదు, కాదు. मतलब मैंने నయ్యి नहीं, ओके, कादू मतलब पतरस के कारण नहीं आए हैं। పేతురు కోసం కాదు వాళ్ళు వచ్చింది. पतरस की सास के कारण भी नहीं आए हैं। పేతురు అత్త గురించి కాదు వీళ్ళందరూ వచ్చింది. ओके, किसके कारण आए हैं? దేనికి వచ్చారు వీళ్ళందరూ? यीशु के कारण आए हैं। యేసు ప్రభు వల్ల, యేసు ప్రభుని గురించి వచ్చారు కానీ పేతురు గురించి రాలా, పేతురు అత్త గురించి రాలా. पतरस के घर में कौन आया है? పేతురు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? यीशु आया है। యేసు వచ్చాడు. बीमार किसके कारण आए हैं? ఈ రోగులందరూ ఎవరి కోసం, ఎవరి నిమిత్తం వచ్చారు? वो यीशु के कारण आए हैं। యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చారు. आप इधर क्यों आए हैं? మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? क्यों आए हैं इधर? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అందరూ? इमानुएल क्यों आए इधर? ఎమాన్యులు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? हाँ? ఆయన అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలా. ఎందుకు వచ్చారు మనం అందరం? मैं इधर क्यों గట్టిగా आया చెప్పు. हूँ? నేను ఎందుకు వచ్చాను అంటున్నాడు. मैं पास्टर आदम के कारण इधर नहीं आया हूँ। ఆదాం గారి నల్లటి కర్రీ మొహం చూస్తాకి రాలా నేను పంజాబ్ నుంచి. ओ मैं यीशु के कारण इधर आया हूँ। యేసయ్య కోసం, యేసయ్య నిమిత్తం వచ్చా ఇక్కడికి. ये एक रास्ता है, आदम पास्टर एक एरिया है, लेकिन जीसस मुझे इधर भेजा है। యేసయ్య పంపించాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చా. आप क्यों आए हैं? మరి మీరు ఎందుకు వచ్చారు? वो- యేసయ్య కారణం మనం అంతా ఇక్కడ పోగొట్టడానికి. जोर से बोलो, గట్టిగా చెప్పండి, గట్టిగా. आप क्यों आए हैं इधर? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? सिस्टर से पूछेंगे तिरुपति से इधर क्यों आए हैं? తిరుపతి నుంచి వచ్చింది సిస్టర్ని, ఆ సిస్టర్ని అడుగుదాం ఎందుకు వచ్చింది అక్క ఇక్కడికి. हाँ, यीशु के कारण इधर आए हैं। యేసు ప్రభు మూలంగానే నువ్వు ఇక్కడికి వచ్చావు. अगर मैं यीशु को स्वीकार नहीं करता, अगर मेरे जीवन में यीशु नहीं होता तो मैं आज रेड्डी पालम में नहीं होता। యేసు ప్రభు కానీ నా జీవితంలో పని జరిగించకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, నేను ఇంకెక్కడ ఉండేవాడిని. मैं यीशु के कारण इधर पाया जाता हूँ। నేను యేసు ప్రభు కారణం చేతనే నేను ఇక్కడికి వచ్చా. लेकिन उस समय में ఆ సమయంలో वो बीमार लोग किसके कारण आए हैं? యేసు ప్రభు ఉన్నటువంటి అత్తగారి ఇంటికి ఎక్కడెక్కడ రోగులందరూ పోగై వచ్చారు. ఎందుకు వచ్చారు? वो यीशु के कारण आए हैं। యేసు ప్రభు మూలంగా వచ్చారు. क्यों आए हैं? ఎందుకు వచ్చారు? चंगा होने के लिए आए हैं। అత్తగా స్వస్థత వచ్చింది, మాకు కూడా వచ్చుద్దన్న ఆ రోగ స్వస్థత పొందటానికే వచ్చారు. उसमें सब लोग जो थे वो बीमार नहीं थे, सब लोग केवल बीमार ही नहीं थे, इविल स्पिरिट ने भी पकड़े हुए थे, दुष्ट आत्मा से जकड़े అక్కడ हुए। వచ్చిన వాళ్ళు అందరూ రోగులు మాత్రమే కాదు కానీ దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా వచ్చారు ఆడకే. ओके, अगर आपके घर में सब लोग बीमार आ जाएं, మీ ఇంట్లోకి అందరు రోగిష్టి అందరూ మీ ఇంటికి వచ్చారు అనుకో, सब लोग बीमार आ जाएं, అందరూ రోగిష్టి వాళ్ళే అంటే దక్కుంటూ వచ్చే కూర్చున్నారు అనుకో, आपका घर మీ ఇల్లు ఎట్టుంటది? हॉस्पिटल बन जाएगा। మీ ఇల్లే ఒక ఆసుపత్రి అయిపోద్ది. ఆమె పక్కలు आप अपने घर में बीमार को घुसने देंगे? రోగిష్టి వాళ్ళని మీ ఇంట్లోకి రానిస్తారు అసలు? विश्वासी हैं, విశ్వాసులే కదా మీరు. प्रभु को जीवन दिया है, యేసయ్యకి మీ హృదయం ఇచ్చారు కదా, यीशु को मानते हैं। యేసయ్య నమ్ముకున్నారు కదా. ओ पास्टर जी, పాస్టర్ గారు, ओ पास्टर आदम जी, हमारे घर में बीमार आदमी कोई नहीं आना चाहिए। ఈ రోగిష్టులు అందరూ మా ఇంటికి తీసుకురాబాకు పాస్టర్ గారు, వందనాలు అయ్యా నీకు. అక్కడెక్కడో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేయి, మా ఇంటికాడ దేబాకు. हमारे घर में इधर मीटिंग लगाओ, మా ఇంటికాడ కూటం పెట్టావనుకో, बीमार को मत मिलाना किसी को। ఎక్కడెక్కడ రోగిష్టులు అందరూ మా ఇంటికి ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దెయ్యాలు ఎలగొట్టి ప్రార్థన చేయగాక, అయ్యో అవన్నీ మాకు వస్తాయి. आपको मालूम है ना, कोरोना चल रहा है, उसको फीवर हो गया है, वो हमारे घर में आएगा, हमको भी कोरोना हो जाएगा, इधर नहीं आना चाहिए वो। నీకు తెలియదు పాస్టర్ గారు, ఆయనకి కరోనా రోగం వచ్చింది, మా ఇంటికాడ కానీ నువ్వు ప్రార్థన కూటం ఏడ పెట్టావనుకో, వాళ్ళందరూ పిలిస్తే ఈ కరోనా మా ఇంటికి తగులుకుంటుంది, అందుకని వాళ్ళ ఇంటికి పోయి అక్కడే చేయి, మా ఇంటికాడ ఇక్కడ చేయగాకు. దెయ్యాలు 7 గంటలు కొడితే ఆ దెయ్యాలన్నీ మా ఇంట్లోకి తిరుగుతూ ఇక్కడే ఉంటాయి. ये विश्वासी हैं, మరి ये विश्वासी नहीं है। ఈ మాట చెప్పి ఈ మనిషి విశ్వాసానాలా అవిశ్వాసానాలా? पतरस की सास और पतरस పేతురు అత్త दोनों ने ఇద్దరు కలిసి
बीमारों के लिए दरवाजा बंद नहीं किया, खुला रखा है। పేతురు అత్త పేతురు గారు కలిసి వచ్చే రోగులందరి కోసం ద్వారాలు తెరిచారు కాబట్టి ఆ ఇంటి లోపలికి రోగిష్టాలు దెయ్యాలు పట్టినోళ్ళు అందరూ ఆ ఇంట్లోకి వచ్చారు. अगर आपके घर में यीशु मसीह है, ఒకవేళ యేసు ప్రభు మీ ఇంటిలో ఉన్నట్లయితే हर एक व्यक्ति के लिए आपके घर का दरवाजा खुला रहना चाहिए। ఆ యేసు ప్రభు కోసం నువ్వు ద్వారం తెరిచి తలుపు తెరిచి ఉంచితే యేసు ప్రభు కోసం అని చెప్పి ఎక్కడెక్కడ రోగులు దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ మీ ఇంటికి వస్తారు. రావాలా వద్దా? వాళ్ళు బాగుపడాలా వద్దా? పక్కలకు చెప్పండి. कितने लोग समझ रहे हैं? ఎంతమందికి అర్థం అవుతుంది? हाथ उठाइए जो लोग समझ रहे हैं। అర్థం అవుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయానండి. अगर कोई ऐसा व्यक्ति चर्च में आ जाता है, ఒకవేళ ఎవరైనా వచ్చారు అనుకో, जो चिल्ला रहा है, इविल स्पिरिट से चिल्ला रहा है, बहुत चिल्ला रहा है, वो दुष्ट आत्मा से चिल्ला रहा है, वो అబ్బో దెయ్యం బట్టి గోల చేస్తున్నాడా, ఆయన ఎవరో దెయ్యం బట్టి బాగా గోల చేస్తున్నాడు, గోల చేస్తున్నాడు. कई साल पुराने विश्वासी చాలా కాలం నుంచి విశ్వాసిగా ఉన్న ఒక వ్యక్తి उससे दूर भागते हैं। అమ్మో ఆ పిల్లోడికి దెయ్యం పట్టింది, అది ఎడంగా పోతా నేను, ఎందుకు ఆ దెయ్యం వచ్చి ఈయనకి పట్టుద్దంట. इसका दुष्ट आत्मा मुझे ना पकड़ दे। ఏమా ఆ పిల్లోడిలో ఉన్న దెయ్యం, ఆ దెయ్యం అటు నుంచి ఇటు వచ్చుద్దేమోనని ఎడంగా పోతారంట. क्या आप विश्वासी हैं? అయితే మరి నువ్వు విశ్వాసేనా? क्या आपको डरना चाहिए? దెయ్యాన్ని చూసి భయపడే నువ్వు बीमारी విశ్వాసేనా? से डरना चाहिए? పక్కన అడగండి, దెయ్యాన్ని చూసి భయపడే నువ్వు విశ్వాసా అవిశ్వాసా? न बीमारी से डरना चाहिए। మరి రోగిష్టిని చూసి భయపడాలా భయపడకుండా ఉండాలా? ఏమీ చెప్పట్లేదేంటి? डरना चाहिए नहीं डरना? రోగానికి దయ్యానికి నువ్వు భయపడాలా భయపడకూడదా? दुष्ट आत्मा से डरना चाहिए। దయ్యాని గురించి నువ్వు భయపడాలా భయపడకుండా ఉండాలా? గట్టిగా చెప్పండి, नहीं डरना चाहिए। భయపడకూడదు. क्यों नहीं डरना चाहिए? ఎందుకు భయపడకూడదు? क्योंकि 366 बार बाइबल में लिखा है, मत डर मैं तेरे साथ हूं। ఎందుకంటే భయపడవద్దు అని బైబిల్లో 366 సార్లు భయపడద్దు అని బైబిల్ రాసి ఉంది. కాబట్టి कौन మనం आपके साथ భయపడక్కర్లా. है? ఎవరు నీతో కూడా ఉన్నారు? పక్కలో చెప్పండి, నీతో పాటు నీలో ఎవరున్నారు? आमीन। ఈ లోకంలో ఎవరున్నాడు? बोलो मैं नहीं వాడు डरूंगा। బలహీనుడా, నీలో ఉన్న దేవుడు బలహీనుడా? मैं नहीं डरूंगा। కాబట్టి నాలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నేను భయపడను. పక్కలో చెప్పండి, నేను భయపడను, నాలో యేసయ్య ఉన్నాడు అని. आमीन, हालेलुया। హల్లెలూయా. अच्छा, सब बीमार लोग उस घर में आ गए, రోగులందరూ ఇంట్లోకి వచ్చారు. सबको यीशु ने चंगा किया। వచ్చిన అందరిని రోగుల్ని యేసు ప్రభు బాగు చేశాడు. सब पर यीशु ने हाथ रखा, అందరి మీద యేసయ్య చెయ్యి పెట్టాడు. सब चंगे हो गए। అందరూ స్వస్థత పొందారు. और भूत दुष्ट आत्मा चिल्ला रही थी। దెయ్యాలు పట్టిన వాళ్ళు గోల చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. अगर आपके घर में ఒకవేళ మీ ఇంట్లో ఆ సంగతి జరిగింది అనుకో, ऐसे लोग आ जाएं అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు అనుకో, जिधर दुष्ट आत्मा चिल्लाने लगे, అబ్బో మా ఇంటి నిండా దెయ్యాలన్నీ కేకలేత్తని ఏంది? ओ पास्टर जी पड़ोसी क्या कहेंगे, పాస్టర్ గారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? हमारे घर में बाद में कोई नहीं आएगा, మీరు వెళ్ళిపోయినాక ఈ దెయ్యాలన్నీ ఎలగొట్టిపోయాక మా ఇంటికి ఎవరు ओ రారండి. हमारे पड़ोसी अन्य जाति हैं, మా పక్కన వాళ్ళందరూ దేవుడిని నమ్మనోళ్ళండి. वो हमसे झगड़ा करेंगे, మళ్ళీ నువ్వు పోయినాక మా మీద తగాదు పెట్టుకుంటారు. ఏడాది దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ, నీ కొంపకి ఎందుకు రాల్చామంటారు అయ్యా. इनके घर में दुष्ट आत्मा चिल्ला रही थी, వామ్మో వాళ్ళ ఇంట్లో దెయ్యాలన్నీ గోలగోలగా అరిచినాయి. ए दरवाजा बंद करो, इनका भूत हमारे घर में ना जाए। వామ్మో వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో ఉన్న దెయ్యాలు మన ఇంటికి వస్తాయని అనుకుంటారండి. लोग डरते हैं, జనం భయపడతారు. लेकिन पतरस और उसकी सासू मां नहीं डरे। పేతురు అత్త కానీ అట్టాటిది ఏమన్నా అన్నారా? ओ लोग कुछ भी कहें, ప్రజలు ఎవడేమన్నా అనుకోని, लोग कुछ भी कहें, ప్రజలు ఎవరన్నా అనుకోని, हमारे घर में यीशु आया है। నా ఇంటికి యేసయ్య వచ్చాడు ఆమేనండి. बीमार कितने भी आ जाएं, నా ఇంటికి వచ్చిన రోగులందరూ స్వస్థత పొందారు. सब चंगे हो जाएंगे। అందరూ స్వస్థత పొందుతారు. भूत के जकड़े हुए जितने भी आ जाएं, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది అన్నా రాని అందరూ విడుదల పొందిపోతారు. दुष्ट आत्मा से ग्रस्त कितने भी आ जाएं, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది అన్నా నా ఇంటికి రాని బాగుపడిపోతారు. सब चंगे हो जाएंगे। అందరూ స్వస్థత పొందుతారు. जब आपके घर में यीशु होगा, ఎప్పుడైతే యేసు ప్రభు మీ ఇంట్లో ఉంటాడో, आपके घर में
यीशु होगा, ఎప్పుడైతే యేసు ప్రభు మీ ఇంటిలోకి వస్తాడో आपके घर में आने वाला हर एक बीमार चंगा होता चला जाएगा यीशु के नाम से। మీ ఇంటిలో యేసయ్య ఉన్నంత కాలం మీ ఇంటిలో అడుగుపెట్టిన ప్రతి రోగి స్వస్థత పొందుతాడు, ప్రతి దయ్యం పట్టిన వాడు బాగుపడతారు. చప్పలు కొట్టు దేవుని మహిమపరచుదా. आपके घर में यीशु है, నీలో యేసయ్య ఉన్నాడా? आपके घर में यीशु है, మీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? आपके घर में यीशु మీ है, ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడా? है कि नहीं? ఏంటి ఉన్నాడో లేడో ఏమీ చెప్పట్లేదు. मुंह से बोलिए, నోరు తెరిచి చెప్పండి, जोर से बोलिए, నాలో యేసయ్య ఉన్నాడు, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. एक बार और మరొక్క మాట మళ్ళీ చెప్పండి, నాలో యేసయ్య ఉన్నాడు, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు. దెయ్యాల పట్టిన వాళ్ళు వచ్చి బాగుపడతారు, మా ఇంటికి వచ్చిన రోగులు బాగుపడిపోతారు. आपके घर में कौन है? మీ ఇంట్లో ఎవరున్నారు? आपके घर में कौन है? ఉన్నారు గట్టిగా చెప్పండి, మీ ఇంట్లో ఎవరున్నారు? अपने पड़ोसी को बोलो मेरे घर में यीशु रहता है। పక్క వాళ్ళకి తట్టి చెప్పండి, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని. ऐसा करके बोलो मेरे घर में यीशु रहता నా है। ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి, గట్టిగా చెప్పండి. సచ్చులో उसको बोलो पड़ोसी को बोलो। పక్క వాళ్ళకి చెప్పండి, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. नो नो नो, अपने आप को बोलो ऐसे, मेरे घर में यीशु रहता మా है। ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. अरे भैया ऐसे बोलो मेरे घर में यीशु रहता है। మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. గుండెల మీద తట్టి చెప్పండి, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు. मुंह इधर करना है, मुंह इधर करना है और बोलना इधर है। ఇదిగో హృదయపూర్వకంగా చెప్పాలి, నా ఇంట్లో యేసయ్య నోటితో చెప్పాలా? ऐसे मेरे घर में यीशु रहता है। పక్క వాళ్ళకి వెళ్ళి మళ్ళండి, మీకు అర్థం కావట్లేదు కానీ ఎదురెదురు మళ్ళండి, గుండెల మీద కొట్టుకొని చెప్పండి, మా ఇంట్లో యేసయ్యే ఉన్నాడు. ఏ రోగానికి భయపడను, ఏ దయ్యానికి భయపడను. మా ఇంటికి దెయ్యం వచ్చినా పారిపోవాల్సిందే, మా ఇంటికి రోగం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. जोर से बोलो, గట్టిగా చెప్పండి, నాలో యేసయ్య ఉన్నాడు, మా ఇంట్లో యేసయ్యే ఉన్నాడు. యేసయ్య ఉన్నంతకాలం రోగం మా ఇంటికి రాదు, రోగం నా ఒంటికి రాదు, దయ్యాలు నా ఇంటికి రావు, దయ్యాలు నా ఒంట్లోకి పట్టవు. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు. సర్వశక్తివంతుడు యేసయ్య నాలోనే ఉన్నాడు. ఆమేన్. कई लोग नहीं बोले हैं, కొంతమంది చెప్పట్లేదు అంట, అయ్యగారు మిమ్మల్ని కనిపెట్టాడు. उनको बिलीव नहीं है, उनको विश्वास नहीं है ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. कि उनके घर में भी यीशु रहता है। ఎందుకంటే వాళ్ళ ఇంట్లో యేసయ్య ఉంటున్నాడు అని వాళ్ళకే నమ్మకం ओके, కూడా. वापस आए, घूम जाए वापस। లైన్లోకి వచ్చేద్దాం, మళ్ళీ యథారీతికి రండి. प्रेज द लॉर्ड। హల్లెలూయా. आपके घर में మీ ఇంటిలో जब यीशु होगा, ఎప్పుడైతే యేసయ్య మీ ఇంట్లో ఉంటాడో आपको मिलने वाला हर एक व्यक्ति यीशु के नाम से चंगा हो जाएगा। నిన్ను కలుస్తానికి, పలకరించటానికి నీ కొంపలో అడుగుపెట్టే ప్రతి రోగి చెప్పరు స్వస్థత పొంది తీరుతారు. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టండి. यीशु ने कहा, యేసు ప్రభు అన్నాడు, सुनिए, ఏనండి, मार्कुस में लिखा है, మార్కులో రాసి ఉంచేదారు, जो विश्वास करे और बपतिस्मा ले उसी का उद्धार होगा। నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. और विश्वास करने वालों के साथ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయి, ये चिन्ह होंगे। ఈ సూచక క్రియలు జరుగుతాయి. अन्य भाषा बोलेंगे, వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు, दुष्ट आत्माओं को निकालेंगे, వారు దయ్యాలు ఎలగొడతారు, बीमारों पे हाथ रखेंगे, రోగుల మీద వారు చేతులు ఉంచుతారు, बीमार चंगे हो जाएंगे। రోగుల మీద చేతులు ఉంచినప్పుడు మీరే, పాస్టర్ కాదు టీవీ స్పీకర్లు కాదు, మీరే యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు ఎవరి మీద రోగుల మీద చేతులు ఉంచుతారో వారిలో ఉన్న రోగం పారిపోద్ది. ఆమేన్. बीमार चंगे हो जाएंगे। రోగులు స్వస్థత పొందుతారు. क्या करने से? ఏం చేస్తే? हाथ रखने से। వాళ్ళ మీద చేతులు పెడితే. कौन हाथ रखेगा? ఎవరు చేతులు పెడతారు? विश्वासी, దేవుని నమ్ముకున్నావా నువ్వే. యేసు ప్రభువుని నమ్మిన నువ్వు చేయి పెడితే వాళ్ళకి స్వస్థత వచ్చింది. आपके अंदर कौन है? మీలో ఎవరున్నారు? यीशु मसीह। యేసు ప్రభు ఉన్నాడు. आपका हाथ మీరు మీ యొక్క చెయ్యి यीशु का हाथ है। యేసయ్య చెయ్యి. यीशु का हाथ है। మీ చెయ్యి మీది కాదా? యేసయ్య చెయ్యి. आप हाथ रखेंगे, మీరు చేతులు పెడతారు, बीमार चंगे होंगे। రోగులు స్వస్థత పొందుతారు. यीशु ने हाथ रखा, యేసు ప్రభు చేయి పెట్టాడు, लोग चंगे हो गए। జనాలు బాగుపడ్డారు. समाप्त करने जा रहा हूं, ముగించబోతున్నా. शाम हो चुकी है।
సాయంత్రం అయిపోయింది. हेलो, వినండి, शाम हो चुकी है, సాయంత్రం అయిపోయింది. लोग आए हैं, ఎక్కడెక్కడ రోగులు అందరూ వచ్చారు. पूरी रात निकल गई, రాత్రంతా జరిగిపోయింది వాళ్ళందరిని బాగు చేయటం. यीशु पूरी रात लोगों पे हाथ रखते गए, लोग चंगे होते गए, हाथ रखते गए, चंगे होते गए, हाथ रखते गए, चंगे होते गए, हाथ रखते गए, चंगे होते गए. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు యేసు ప్రభు తల మీద చేయి పెడుతున్నాడు, స్వస్థత పొందుతున్న వాళ్ళు పోతున్నారు, తల మీద చేయి పెడుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తున్నారు. ఒక్కొక్కరి మీద తల మీద చేయి పెట్టి అందరిని బాగు చేస్తారు. తెల్లంగా తెల్లారిపోయా. ना पतरस सोया, పేతురు నిద్రపోలా, ना उसकी सासू सोई, ఆమె వాళ్ళ అత్త నిద్రపోలా, ना यीशु सोया, యేసు ప్రభు కూడా నిద్రపోలా, ना शिष्य सोए, శిష్యులు కూడా నిద్రపోలా. ना सोया ना सोने दिया. యేసు ప్రభు ఆయన నిద్రపోలేదు, పక్కన వాళ్ళని నిద్రపోనీయలా. పక్క వాళ్ళకి చెప్పండి, మీరు నిద్రపోకూడదు. పట్టుకున్న పని అయిందాక పక్క వాళ్ళని నిద్రపోనీయకూడదు. अच्छा सुनो, ఏనండి, हम पतरस की सास के बारे में बात कर रहे थे. మనం పేతురు అత్త గురించి మాట్లాడుతున్నాం. जब उसके घर में लोग आए, ఆ పేతురు అత్త వాళ్ళ ఇంటికి జనం అందరూ వచ్చారు. तब उसने यीशु से ये नहीं कहा, యేసు ప్రభు ये नहीं कहा, పేతురు వచ్చి యేసు ప్రభుతో ఈ మాట చెప్పలా, यीशु मसीह యేసు ప్రభువా अभी बहुत मुश्किल से मेरी सासू चंगी हुई है, ఇప్పుడే కష్టంతో మా అత్త జ్వరం నుంచి బాగుపడింది. अगर ये बीमार लोग इधर रहेंगे तो दोबारा बीमार हो सकती है. ఈ రోగస్తులు వాళ్ళందరూ వచ్చి మన ఇంట్లో కూర్చుంటే మా అత్తకి మళ్ళీ పోయిన జ్వరం వచ్చుద్దేమో. सबको घर के बाहर 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 मिलो ना सबको. వీళ్ళందరూ బయటికి పంపించకూడదు, వాళ్ళందరికి చేసి పెట్టాలంటే యాడ్ చేస్తుంది మా అత్త. नहीं ऐसा नहीं, నేను దాకా రోగిష్టి నువ్వు వచ్చి బాగు చేసావు, ఎమ్మటే బాగు అయింది అనుకో, ऐसा नहीं बोला है. వాళ్ళందరికీ చేసి పెట్టాలి, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు और నీళ్ళు ఇవ్వాలా. पतरस ने अपनी सास चंगा होने के बाद పేతురు అత్త బాగుపడ్డ తర్వాత जब वो उसका सेवा करने लगी, వెంటనే పరిచర్య చేయటం ప్రారంభించింది. तब ये नहीं कहा, ఈ మాట చెప్పలా, माँ अभी तो आपको चंगा ही हुआ है, అత్త ఇప్పుడే నీకు స్వస్థత వచ్చింది, आप आराम कीजिए. నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకోలే. వీళ్ళందరికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చి, పాలు ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి పరిచర్య చేస్తా ఉంటే మళ్ళీ నీరసం వచ్చుద్దేమో, అత్త రెస్ట్ తీసుకో అన్నాడా? लिखा वो सेवा करने लगी. లేదు, వందల మంది వచ్చిన, వేల మంది వచ్చిన పరిచర్య చేయటం ప్రారంభించింది. ఆపలా. क्या कर रही होगी वो? ఏం చేసిందంట? ओ यीशु आया है, యేసు వచ్చాడు నా ఇంటికి, कॉफी बनाती हूँ, నేను కాఫీ పెడతా, खाना बनाती हूँ. అన్నం వండుతా. यीशु आया है, యేసు వచ్చాడు మా ఇంటికి, मैं खाना पकाती हूँ. నేను చక్కగా అన్నం వండుతా. सेवा करने लगी. పరిచర్య చేయటం మొదలు పెట్టింది. जब आपके जीवन में यीशु आएगा, ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడో चंगाई आएगी, నీకు స్వస్థత వస్తుంది, कमजोरी दुर्बलता जाएगी, నీ బలహీనత నీరసం వెళ్ళిపోద్ది. आप सेवा करवाने वाले नहीं सेवा करने वाले बन जाएंगे. ఇతరులు సేవ చేస్తే, అన్నం కూర పెడితే తిని పల్లెం వాడు వేసిపోయే వ్యక్తివి కాదు, అందరు తిన్న పల్లెలు కడిగే శక్తి దేవునికి ఇస్తాడు. यीशु मसीह चेलों के पांव धो रहे थे. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగాడు. यीशु ने कहा, యేసు అన్నాడు, मैं सेवा करवाने नहीं करने आया हूं. నేను పరిచర్య చేయించుకోవటానికి రాలా, చేస్తానికే వచ్చా అన్నాడు. और यीशु ने कहा, యేసు అన్నాడు, जैसे मैंने तुम्हारे पांव धोए हैं, నేను ఏ రీతిగా అయితే మీ పాదాలు కడిగానో तुम भी एक दूसरे के पांव धोना. మీరు కూడా ఇరుగు పొరుగు వారికి కాళ్ళు కడగాలి. सेवा कई प्रकार की है. అయితే అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. पानी पिलाना सेवा है, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వటం అదొక సేవ, खाना खिलाना सेवा है, అన్నం పెట్టి వారి కడుపు నింపటం అదొక పరిచర్య, पांव धोना सेवा है, ఇతరుల కాళ్ళు కడగటం అదొక పరిచర్య, प्रार्थना करना सेवा है, ప్రార్థన చేయటం అదొక పరిచర్య, उपवास करना सेवा है, ఉపవాసం ఉండటం అదొక సేవ, प्रचार करना सेवा है, వాక్యం చెప్పటం అదొక పరిచర్య, बीमारों की शुद्धि लेना सेवा है, రోగులను శుద్ధీకరించటం అదొక సేవ, विधवाओं की मदद करना सेवा है, రోగులైన వారిని ఆహ్వానించి వారికి పరిచర్య చేయటం అదొక సేవ, रोगियों की सेवा करना सेवा है. రోగులకు పరిచర్య చేయటం అనేది అదొక పరిచర్య. बाइबल बताती है सेवा कई प्रकार की है. సేవ పలు రీతులుగా ఉంటుంది. कितने लोग सेवा करने वाले बनना चाहते हैं? మీలో ఎంతమంది పరిచర్య చేసేవారిగా ఉండాలని అనుకుంటున్నారు? చేయి పైకెత్తండి. पतरस की सास सेवा करने वाली थी. పేతురు అత్త పరిచర్య చేసే వ్యక్తిగా తయారైంది. हेलो सिस्टर, వింటున్నారమ్మా సహోదరులు, हेलो भाई. బ్రదర్లో వింటున్నారా? पतरस की सास सेवा करने लगी. స్వస్థత పొందిన పేతురు అత్త వెంటనే పరిచర్య చేయటం ప్రారంభించింది. वो बूढ़ी हो चुकी थी, ఆమె ముసలి వృద్ధురాలైపోయింది. लेकिन एक ताकत उसके अंदर आई है. అయితే దేవుని యొక్క శక్తి పొందుకుంది, పరిచర్య చేయటం ప్రారంభించింది. एक वचन देना चाहता हूं.
ఒక మాట చెప్పాలి. लूक चैप्टर 8 वर्स 3. 1:3 లోకాసు వార్త చూడండి. जब यीशु मसीह मिनिस्ट्री कर रहे थे, యేసు పరిచర్య చేసేటప్పుడు మీరును ఇతరులను అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేయిస్తూ వచ్చిరి. హల్లెలూయా. क्या लिखा है? వాళ్ళు ఏం చేశారంట? क्या लिखा है? उन लोग उनका क्या क्या प्रॉपर्टी है उससे सेवा करते हैं. आमीन आमीन. ये कौन थी? ఎవరి ఇల్లు? भाई थे, बहनें थी. సిస్టర్లా బ్రదర్లా? लूक चैप्टर 8 वर्स 2. 8 का 2 इसका ऊपर वाला. 8వ అధ్యాయం 2 वचन. 2వ వచనం. 2 वचन. ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియయు, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడును, కూజా భార్యయగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిసు వచ్చిరి. ये औरतें, ये स्त्रियां, వీళ్ళందరూ స్త్రీలు. ये सेवा करती थी. ఈ స్త్రీలందరూ సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. ఎవరితో కలిసి? भाइयों से पूछेंगे. బ్రదర్లు అడగండి, ఎవరితో కలిసి? ఇమానుయల్, ఎవరితో కలిసి సేవ చేస్తున్నారు వీళ్ళు? ఈ సిస్టర్లందరూ ఎవరితో కలిసి సేవ చేస్తున్నారు? గట్టిగా, ఎవరితో కలిసి ఈ సిస్టర్లందరూ సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు? ఎవరితోటి? యేసు ప్రభుతో. प्रसाद भाई किससे सेवा करती थी वो? क्या क्या? యేసుతో. యేసు क्या? किससे? किस चीज से? యేసుకే సాత్. किस चीज से? దేని కారణం చేత, దేనితోటి, దేనితో పరిచర్య చేస్తున్నారు? सेवा के लिए क्या देती थी वो? సేవకి ఏమి, పరిచర్య చేయటానికి ఏం చేస్తున్నారు? प्रॉपर्टी से. हालेलुया. హల్లెలూయా. क्यों प्रॉपर्टी के साथ सेवा करती थी? వీళ్ళు స్త్రీలైనటువంటి వారు వారికి ఉన్న ఆస్తి అంతటిని ఖర్చు పెట్టి యేసుతో పాటు కలిసి పరిచర్య ఎందుకు చేస్తున్నారు? किसके साथ थी वो? ఎవరితో కలిసి పరిచర్య చేస్తున్నారు? यीशु के साथ थी. యేసు ప్రభుతోటే ఉండి సేవ చేస్తున్నారు వాళ్ళు. क्या किया था यीशु ने उनके लिए? क्या किया था यीशु ने उनके लिए? యేసు ప్రభు వాళ్ళ కోసం ఏం చేశాడు? उनको बीमारी से चंगा किया था. వాళ్ళకు రోగిష్ఠులైతే వాళ్ళని స్వస్థపరిచాడు. उनको दुष्ट आत्मा से ग्रस्त जो थे, వారిలో కొందరికి దయ్యం పట్టితే వాళ్ళని విడిపించాడు. आप में से कितनों को यीशु ने चंगा किया है? మీలో ఎంతమందికి యేసు ప్రభు స్వస్థపరిచారు? చేయతండి. మీలో ఎంతమందిని యేసయ్య స్వస్థపరిచాడు? किस लिए चंगा किया है? ఎవరు స్వస్థపరిచాడు? किस लिए चंगा किया है? ఎందుకోసం మిమ్మల్ని స్వస్థపరిచాడు? ताकि आप सेवा करें. మీరు కూడా పరిచర్య చేస్తారని అందుకు స్వస్థపరిచాడు. ఆమేన్. क्या आप करते हैं? మరి పరిచర్య చేస్తున్నారా లేదా? స్వస్థపరిచిన యేసయ్య కోసం మీరు పరిచర్య చేస్తున్నారా లేదా? सब खड़े हो जाएं. అందరు లేచి నిలబడదాం. पंखे के साथ हाथ नहीं लगना चाहिए. ऊंचा उठाएं. చేతులు శాంతం పూర్తిగా ఎత్తండి. చేతులు పూర్తిగా పైకి ఎత్తండి. दोनों हाथ ऐसे करें. 2 చేతులు అట్టాగా అనండి. అయ్యగారు ఎట్ట చెప్పాడు అట్ట చేయండి. ఉన్న నొప్పులు, రోగాలు అన్నీ సర్దుకుని పోతాయి. ముందే చెప్పాను కదా సూత్రం. ఆయన చెప్పినట్టు ఆయన ఎట్ట చూపించాడో అట్ట చేయండి. अपने सामने वाले के कंधों पे यहाँ हाथ रखें. ముందున్న వాళ్ళ భుజాల మీద చేతులు పెట్టండి. ముందున్న వాళ్ళ భుజాల మీద చేతులు పెట్టండి. గట్టిగా నొక్కండి. వాళ్ళ భుజాలు నొక్కండి. నొప్పులు సర్దుకొని ఇద్దరు పారిపోయేటట్టు గట్టిగా నొక్కండి. వాళ్ళ భుజాల మీద చేతులు పెట్టి అట్లా నొక్కేసేయండి. ఇది కూడా సేవే. చాలా మందికి సేవ చేయటం, పరిచర్య చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇది సేవ, పరిచర్య. ఇది కూడా పరిచర్య. నొక్కండి ఎదురున్న వాళ్ళని. ఇది కూడా సేవే. నొక్కాల్సి వచ్చు. దాన్ని వాళ్ళు ఎడవెడంగా నిలబడ్డట్టున్నారు బెదర్లో.
కొంతమంది నిలబడి నిలబడి నవ్వుతున్నారు. हंसने के लिए नहीं बोल रहा, నేను మిమ్మల్ని నవ్వుదురుగానని చెప్పటంలా ये सेवा है. ఇది కూడా సేవే. కాళ్ళు పక్క వాళ్ళ కాళ్ళు నొక్కండి. అయ్యగారే చేస్తున్నా, మీరేంది నిలబడ్డారు దిట్టు బొమ్మలు అలా పక్క వాళ్ళ దగ్గరికి చూసుకోండి, పక్క వాళ్ళ కాడ పోండి, చేయండి. చేస్తే పరిచర్య ఫలితం ఉంటుంది. అయ్యయ్యో అర్థం కావటల్లా. చేసి చూపిస్తుంది, ఇంకంతకు మించి ఇంకేం చెప్పాలా? ये पानी लेकर पाँव धोना भी एक सेवा है. ఈ నీళ్ళు తీసుకుని పక్కవారి కాళ్ళు కడగటం కూడా సేవే, పరిచర్య. यीशु ने सेवा किया. యేసు ప్రభు కూడా సేవ చేశాడు, పరిచర్య చేశాడు. जब यीशु आपके जीवन में आएगा, ఎప్పుడైతే యేసు ప్రభుని జీవితంలోనికి వస్తాడో आप सेवा करवाने वाले नहीं, सेवा करने वाले भी बन जाएंगे. నువ్వు సేవ చేయించుకునే వ్యక్తివి కాదు, ఇతరులకు సేవ చేసే వ్యక్తిగా మారుతావు. ఆమేన్. और वो औरतें सेवा करती थी. అనేక మంది స్త్రీలు యేసుతో కలిసి పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తూ ఉన్నారు. पतरस की मदर इन लॉ उठकर सेवा करने लगी. పేతురు యొక్క అత్త కూడా వెంటనే స్వస్థత పొంది పరిచర్య చేయటం మొదలుపెట్టింది. ओके, एक और बात सुनिए. మరొక మాట ఏంటండి, पतरस की सासू माँ ठीक होने के बाद పేతురు అత్త స్వస్థత పొందిన తర్వాత वो नींद के साथ प्रेम नहीं कर रही थी, वो सो नहीं रही, जाग रही थी. ఆమె నిద్రపోవాలా. స్వస్థత పొందిన వెంటనే మేల్కొని రాత్రంతా వాళ్ళ ఇంటికి వచ్చిన రోగుల్ని స్వస్థపరుస్తుంటే వారితో కలిసి పరిచర్య చేసింది. यीशु के आने की खुशी इतनी है, యేసు ఇంటిలోకి వచ్చినందువల్ల ఆమెకి ఎంత ఆనందం అయిందంటే उसको नींद नहीं आ रहा है. ఆమెకి నిద్ర కూడా రావట్లా. उधर बीमार लोग आए हुए हैं, ఆ ఇంటి నిండా రోగిష్ఠులందరూ వచ్చారు. वो सबकी सेवा में लगी हुई है. అందరికీ పరిచర్య చేస్తుంది. వచ్చిన వాళ్ళకి తలాగు నీళ్ళు ఇచ్చి ఉపచారం చేస్తుంది. शायद रात को चाय बनाना पड़ा होगा. కావచ్చు రాత్రి కాబట్టి వీళ్ళందరూ మెలుకున్నారు. కాసిన టీ అన్న కాసిద్దామని అందరికి టీ కాసి తలాగు టీ ఇచ్చి ఉంటుంది. वो फिर भी बना रही है. అయ్యో ఇంకా జనం వచ్చారు, మళ్ళీ కాస్తుంది టీ, మళ్ళీ పంచుతుంది. समाप्त करने जा रहा हूं. ముగించబోతున్నా. सुबह हो गई. ఉదయం అయిపోయింది. అట్టా చేసి చేసి वचन 41 41 వచ్చిన చూడమ్మా. लूक లోక 4:41. चैप्टर 4 లోక 4:41. వానిలో ప్రతి వారి మీద सॉरी 42 42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. జన సమూహం ఆయన ఎత్తుక్కుంటూ ఆయన ఎద్దకు వచ్చి, इधर ध्यान दो. ఏనండి జాగ్రత్తగానండి. वो वहां सिस्टर लोग उधर ही देख रहे हैं. అమ్మ సిస్టర్లు అందరు ఇటు చూడండి, ఇటు చూడండి. इधर देखो, उधर क्या है. అక్కడ ఏముంది, ఇటు చూడండి. हाँ, చదవమ్మా. తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన ఇతర పట్టణంలోనూ దేవుని సువార్త ప్రకటించవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. सुबह हो गई. శుభే ఓకే. यीशु मसीह चले गए. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. पूरी रात उधर थे. రాత్రంతా అక్కడే నిలబడి వాళ్ళకి అందరికి తల మీద చేపెట్టి ప్రార్థన చేశాడు. वो यीशु के जाने के बाद पतरस की सासू माँ ऐसा नहीं बोलती, अरे क्या यीशु कर रहे थे, पूरी रात हमको सोने नहीं दिया यीशु मसीह ने. యేసు ప్రభు అత్త ఈ మాట ఏమన్నా అన్నదా? ఏం యేసయ్యా వచ్చి రాత్రి అంతా నిద్ర లేకుండా చేశాడు, ఒక ముద్ద తినటానికి కూడా తీరిక లేకుండా అయిపోయింది అని అన్నదా? नहीं, ऐसा नहीं बोली. అట్టనలా. सुनिए, ఏనండి, लोग यीशु के पीछे चले गए. జనమంతా యేసయ్య వెనుకెడుతూ పడిపోతా ఉన్నారు. वो ఆయన ఏ ఊరు जंगल వెళ్తే ఆ में भी ఊరు. यीशु के पीछे चले गए, जंगल में भी. ఆయన అరణ్యానికి వెళ్తే అరణ్యానికి జనమంతా గుంపు కట్టుకుని మొత్తం వెనుకెడుతూ लोग किसको ढूंढ रहे थे? యేసు ప్రభునే వాళ్ళు ఎతుకుతున్నారు. ఎవరిని ఎతుకుతున్నారు? यीशु को ढूंढ रहे थे. యేసు ప్రభుని ఎతుకుతున్నారు. आपके अंदर कौन है? మీ లోపల ఎవరున్నారు? आपके जीवन में कौन है? మీ జీవితంలో ఎవరున్నారు? क्या आपके जीवन में यीशु है? మీ జీవితంలో యేసు ఉన్నాడా? आपके घर में यीशु है? మీ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? जब आपके घर में यीशु होगा, నీ ఇంటిలో యేసు ఉన్నట్టయితే आप कहीं भी चले जाएंगे, నీ నిద్ర వెళ్ళిపోద్ది. लोग आपके पीछे आएंगे. ప్రజలు నీ వెనుకెట్టి వస్తారు. लोग ఆమేన్. आपके पीछे आएंगे. आमीन. सुनिए, ఏనండి, पहला पॉइंट, మొదటి మాట, पतरस की सासू माँ के अंदर क्या खूबी थी? ఏ పేతురు అత్త ఏం జరిగింది, ఏం చేసింది? क्वालिटी क्या थी उसके अंदर? ఆమెలో ఉన్న లక్షణం, గుణ లక్షణం ఏంటి?
पहली क्वालिटी। మొదటి యొక్క లక్షణం. कितने लोग सुनना चाहते हैं? మీలో ఎంతమంది వినాలనుకుంటున్నారు పేతురు అత్తలో ఉన్న స్వభావం? कितने लोग सुनना चाहते हैं? పేతురు అత్త యొక్క స్వభావం ఎంతమంది వినాలనుకుంటున్నారు? చేయొద్దండి. पतरस के अंदर भी क्वालिटी है। పేతురులో కూడా మంచి స్వభావాలు ఉన్నాయి. जब आप यीशु के पीछे चलोगे, యేసు ప్రభుని ఎప్పుడైతే వెంబడిస్తావో आप कहीं भी जाओगे यीशु आपके साथ होगा। నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అక్కడ యేసు ప్రభు నీతోనే ఉంటాడు. यीशु आपकी चिंता ही नहीं, आपके परिवार की चिंता भी करेगा। యేసు ప్రభు నిన్ను గురించి చింతిస్తాడు, నీ ఇంటి వారందరి గురించి ఆయన చింతిస్తాడు. जैसे पतरस की सासू माँ की चिंता यीशु ने किया, ఎలాగైతే యేసు ప్రభు పేతురు అత్తను గురించి చింతించి ఆలోచించాడో అలాగే ये पहला पॉइंट है। ఇది మొదటి మాట. सेकंड पॉइंट, రెండవ మాట, जब यीशु आपके निकट आएगा, యేసు ప్రభు ఎప్పుడైతే నీతో వస్తాడో आपकी बीमारी जाएगी, నీలో ఉన్న రోగం వెళ్ళిపోద్ది, कमजोरी जाएगी, బలహీనత నీరసం వెళ్ళిపోద్ది, आपके अंदर ताकत आएगी। నీలో బలం వస్తుంది. जब यीशु, तीसरी बात, మూడవ మాట, जब यीशु आपके पास आएगा, యేసు ప్రభు ఎప్పుడైతే నీ లోనికి వస్తాడో आपके मुंह में सामर्थ्य आएगी। నీ నోట్లో శక్తి వస్తుంది. आपके मुंह से निकला हुआ हर एक शब्द, आप बीमारी को डांटोगे, बीमारी चली जाएगी। యేసు ప్రభు యొక్క సామర్థ్యం శక్తి నీలోనికి ప్రభావం వస్తుంది. దెయ్యాన్ని యేసునామములో పో అని గద్దించావనుకో వెంటనే దెయ్యం వెళ్ళిపోద్ది. రోగమా వెళ్ళిపో అంటే రోగం వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుని ప్రభావం నీ నోటి మాటల్లో గుండా ప్రవహిస్తుంది. अब पतरस की सास कैसी हो गई? అలాగనే పేతురు యొక్క అత్త తయారైంది. वो सेवा करने वाली बनी, ఆమె పరిచర్య చేసింది. वो सेवा करने वाली बनी। ఆమె పరిచర్య చేసే వ్యక్తిగా తయారైంది. क्या आप बनना चाहते हैं? నీవు కూడా పేతురు అత్తలాగా పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలనుకున్నావా? అలాంటి వాళ్ళు చేయొద్దండి. స్వస్థత పొందిన నేను, మేలు పొందిన నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను. उसका घर लोगों के लिए खुला हुआ था। అలాంటి పరిచర్య చేసే వారి ఇల్లు ప్రజల కోసం తలుపు తెరిచినదిగా ఉంటుంది. ये उसके अंदर क्वालिटी थी। ఆమెలో ఉన్నటువంటి స్వభావం అది. पतरस की सासू माँ పేతురు యొక్క అత్త एक बड़ा सेक्रीफाइस, एक बड़ी सेवा करने वाली एक स्त्री बनी। ఆమె ఇతరుల కోసం త్యాగపూరితమైన త్యాగం కలిగినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. पतरस की सासू माँ పేతురు అత్త पूरी रात सोई नहीं है। రాత్రంతా నిద్రపోవాలా. पतरस की सासू माँ పేతురు అత్త पूरी रात सेवा में लगी हुई है। రాత్రంతా పరిచర్య చేస్తూనే ఉంది. पतरस की सासू माँ పేతురు అత్త अब बीमार नहीं है, चंगी हो चुकी है। ఇప్పుడు బయట లేదు. యేసు ప్రభు ఎనికిడితే అడవి అరణ్యానికి కూడా వెళ్ళిపోయింది. क्यों? ఎందుకని? क्योंकि यीशु उसके घर में आया है। ఎందుకంటే యేసు ప్రభు ఆమె ఇంట్లోకి వచ్చాడు. कितने लोग चाहते हैं आपके जीवन में यीशु आए? నీ జీవితంలోనికి యేసు ప్రభు రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? आपके घर में यीशु आए, మీ ఇంట్లోకి యేసు ప్రభు వస్తాడు. अपने हाथ को उठाएं, అవును, యేసు ప్రభు నా ఇంట్లోనికి నా ఒంట్లోకి రావాలన్న వాళ్ళు చేయొద్దండి. अपने हाथ को उठाएं। నా ఇంటిలోకి నా ఒంటిలోకి యేసయ్య రావాలని కోరుకున్న వాళ్ళు చేయొద్దండి. सेवा करने वाले बने। అయితే పరిచర్య చేసేవారిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. आंखों को बंद करें, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. आयम प्रार्थना करें। ప్రార్థన చేసుకుందాం. मेरे पीछे बोलिए, నా వెనక ఈ మాటలు పలకండి. జోర్ కళ్ళు సే మూయండి, బోలియే. చేతులు ఎత్తండి, వెంట పలకండి, గట్టిగా जोर से बोलिए, గట్టిగా చెప్పండి. प्रभु यीशु, యేసు ప్రభువా, जैसे आप, ఏ రీతిగా అయితే నీవు, గట్టిగా చెప్పండి, గట్టిగా పలకండి, ఏ రీతిగా అయితే నీవు पतरस के घर में आए, పేతురు ఇంటిలోనికి వెళ్ళావో मेरे मन में आइए। నా మనసులో కూడా రండి. जैसे आपने ఏ రీతిగా అయితే నీవు पतरस की सास को चंगा किया, పేతురు రక్తను స్వస్థపరిచారో मुझे चंगा कीजिए। నన్ను కూడా స్వస్థపరచండి. जैसे पतरस की सास को ఏ రీతిగా పేతురు అత్తకు एक नया सामर्थ्य दिया, ఒక నూతన బలాన్ని ఇచ్చావో मुझे नया सामर्थ्य दीजिए। నాకు కూడా నూతన బలం దయచేయండి. यीशु मसीह యేసు ప్రభువా, मेरे हृदय में आइए, నా హృదయంలోనికి రండి, मेरे जीवन को बदल दीजिए, నా జీవితాన్ని మార్చండి, मुझे ताकत दीजिए। నాకు బలం ఇవ్వండి. मैं विश्वास करता हूं నేను నమ్ముతున్నాను, यीशु ही मेरा प्रभु है, యేసే నా ప్రభు,
यीशु मेरा प्रभु है, యేసే నా ప్రభు అయి ఉన్నాడు. यीशु యేసయ్యా मुझमें आ जाइए. నాలోనికి రండి. धन्यवाद यीशु, వందనాలు యేసయ్యా, मुझे चंगा करने के लिए. నన్ను స్వస్థపరచునందుకు వందనాలు. बीमारी రోగమా दूर हो जा, యేసు నామములో వెళ్ళిపో. यीशु के नाम से. యేసు నామములో मैं यीशु का हूं, నేను యేసుకు సొంతము. यीशु मेरा है, యేసు నా ప్రభు. मैं सेवा करने वाला बनना. నేను పరిచర్య చేయువాడును కావాలి. अपनी प्रॉपर्टी के द्वारा, నా ఆస్తి ద్వారా, पैसे के द्वारा, నా డబ్బు ద్వారా, पानी पिलाने के द्वारा, నీళ్లు తాగించుట ద్వారా, खाना खिलाने के द्वारा, అన్నం భోజనం ఇతరులకు పెట్టుట ద్వారా, खाना पकाने के द्वारा, ఇతరులకు భోజనం తినిపించుట ద్వారా, खाना डिस्ट्रीब्यूट करने के द्वारा, అన్నం పంచుట ద్వారా, प्रचार करने के द्वारा, దేవుని వాక్యం తెలియజేయట ద్వారా, साक्षी देने के द्वारा, సాక్ష్యం పంచుకొనుట ద్వారా, हर क्षेत्र में ప్రతి పనిలో मुझे सेवा का मौका दीजिए. నాకు పరిచర్య చేయటానికి అవకాశం ఇవ్వండి. यीशु के नाम से. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन. ఆమేన్. आमीन. आमीन. अपने सिर पे हाथ रखें, తల మీద చేయి పెట్టుకోండి. అందరు తల మీద చేయి పెట్టుకోండి. आंखें बंद करें. కళ్ళు మూయండి. मैं आपके लिए प्रार्थना करने जा रहा हूं. అందరి కోసం ఒకేసారి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. आप ये सोचिए, ये हाथ यीशु का हाथ है, ఇప్పుడు అనుకోండి, మీ చెయ్యి యేసయ్య చెయ్యి అని ఊహించుకోండి. क्योंकि यीशु ने आपके हाथ को पकड़ा हुआ है. ఎందుకంటే మీ చెయ్యిని యేసయ్య పట్టుకున్నాడు. प्रभु यीशु के नाम से యేసు నామములో मैं प्रार्थना करता हूं, నేను ప్రార్థిస్తున్నాను. हर एक बीमारी ప్రతి ఒక్క రోగమా यीशु के नाम से चले जाएं. యేసు నామములో వీరిని విడిచి పారిపో. आप इन्हें चंगा करें. నీ బిడ్డలందరిని స్వస్థపరచండి. ऐ बीमारी में तुझे डांट देता हूं, రోగమా యేసు నామములో నిన్ను గద్దిస్తున్నావు, పారిపో. यीशु के नाम से యేసు నామములో గద్దిస్తున్నావు, निकल जाओ. వెళ్ళిపో. यीशु के नाम से, యేసు నామములో, 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 यीशु के नाम से యేసు నామములో स्टोन पिघल जाए. स्टोन ప్రతి కణితి యేసు నామములో కరిగిపోవును గాక. कैंसर चला जाए. క్యాన్సర్ రోగం వెళ్ళిపోవును గాక. हर एक बीमारी चली जाए. ప్రతి విధమైన రోగం యేసు నామములో వెళ్ళిపోవును గాక. हर एक बांझपन चला जाए. గర్భం ధరించకుండా ఉండే ప్రతి విధమైనటువంటి గుడ్రాలుతనం వెళ్ళిపోవును గాక. हर एक टूटे हुए रिश्ते जुड़ जाएं. తెగిపోయిన సంబంధాలు కలపబడును గాక. हर एक गले की प्रॉब्लम चली जाए. గొంతు సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. हर एक फीवर चला जाए. ప్రతి జ్వరం వెళ్ళిపోవును గాక. हर एक बॉडी पेन चला जाए. ప్రతి బాడీ పెయిన్, ప్రతి విధమైనటువంటి ఒళ్ళు నొప్పులు తొలగిపోవును గాక. हर एक अस्थमा बीमारी चली जाए. ప్రతి విధమైన ఆయాస రోగం వెళ్ళిపోవును గాక. हर एक आंखों का रोग चला जाए. ప్రతి కంటి సమస్యలు తొలగిపోవును గాక. आमीन. ఆమేన్. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन. ఆమేన్. दोनों हाथ ऊपर उठाएं. రెండు చేతులు పైకి ఎత్తండి. उसने आपको चंगा किया, ताली बजाएं. నిన్ను యేసయ్య స్వస్థపరిచాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. जोरदार ताली बजाएं. ఇంకొంచెం గట్టిగా గట్టిగా, और जोरदार ताली बजाएं. ఇంకొంచెం గట్టిగా, और जोर से గట్టిగా గట్టిగా, हाथ उठा के ताली बजाएं. ఇంకా గట్టిగా हाथ उठा के ऊपर उठा के. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. आमीन. ఆమేన్. आमीन. ఆమేన్.